శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామపింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసహస్తపుటి కామాక్షి అక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నిన్నటి రోజు మహాభారతాన్ని ప్రారంభం చేసుకుంటూ ఆది పర్వం చివరి ఘట్టమైనటువంటి కాండవ దహన ఘట్టాన్ని గురించి చెప్పుకున్నాం. కాండవ వన దహనము అగ్నిహోత్రుడికి విపరీతమైనటువంటి అజీర్ణ వ్యాధి కలిగి అర్జునుణ్ణి కృష్ణుణ్ణి కూడా యాచించాడు. నాకు కాండవ దహనం దహిస్తున్నప్పుడు నా వెనకాల మీరు నిలబడి దేవతల వల్ల యక్షుల వల్ల గంధర్వుల వల్ల సకల జీవుల వల్ల నాకు ఆటముక్కం కలగకుండా నాకు మీరు అనుగ్రహాన్ని ఇవ్వండి అని. అయితే కాండవ వనం దహించబడాలి అని బ్రహ్మగారి యొక్క లిఖితం. దాన్ని ఎవరు మార్చలేరు పక్కకి. అందున అగ్నిహోత్రుడు అంతటి వాడు వచ్చి చెయ్యి చాచాడు. చెయ్యి చాచినప్పుడు నేను చెయ్యను అని అనడం క్షత్రియుల యొక్క లక్షణం కాదు. కాబట్టి అర్జునుడు అన్నాడు, అయ్యా మేము చెయ్యడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధమే, కానీ అంతటి అస్త్రములు మా దగ్గర లేవు. మా దగ్గర బాహుబలం ఉన్నది, పరాక్రమం ఉన్నది, విద్య ఉన్నది, కానీ ఆ విద్యని ప్రదర్శించడానికి తగినటువంటి సామాగ్రి లేదు. ఆ సామాగ్రిని మీరు మాకు ఇప్పించండి అన్నాడు. వరుణదేవుడి యొక్క అనుగ్రహం చేత అగ్నిహోత్రుడు వారికి గొప్పదైనటువంటి రథాన్ని, తెల్లటి గుర్రముల చేత పోంచబడినటువంటి రథాన్ని ఇచ్చాడు. గాంధీవము అనేటటువంటి ధనస్సుని ఇచ్చాడు. అక్షయబాణ తూణీరములను ఇచ్చాడు. వివిధ శస్త్రాస్త్రముల చేత నిండి ఉన్నటువంటి రథంతో పాటు శ్రీకృష్ణ పరమాత్మకి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు.
కౌమోదికి అనేటటువంటి గదనిచ్చాడు. వీటన్నింటినీ స్వీకరించి వాళ్ళు ఆ యొక్క కాండవవనంలో ఉన్నటువంటి జీవులు అనేటటువంటివి బయటికి రాకుండా ఆ కాండవవనం చుట్టూరా కూడా తిరుగుతూ వేగంగా ఆ జీవుల్ని లోపలే పడవేసేలా చేస్తూ ఇంద్రుడు కురిపించేటటువంటి వర్షపాతము ఆ కాండవవనంలో పడకుండా గొప్పగా వాళ్ళు ఆ కాండవవనాన్ని రక్షించి ఆ యొక్క అగ్నిహోత్రుడి చేత దాన్ని దగ్ధం చేయించారు. అయితే జనమేజయ మహారాజు గారికి ఒక సందేహం కలిగింది. అయ్యా, ఇది 15 రోజుల పాటు దహించబడింది అని మీరు చెప్పారు కదా, 6 మాత్రమే దహించబడకుండా ఉన్నారన్నారు కదా, ఈ 6 ఒకళ్ళు గొప్పదైన అశ్వసేనుడు ఒకడు, అశ్వసేనుడు, మయుడు, 4 సారంగ పక్షులు. ఈ 6 కూడా చనిపోలేదు, దహించబడలేదు. ఏ కారణము చేత ఇవి దహించబడలేదు చెప్పండి అంటే వెంటనే జనమేజయ మహారాజు గారు ఇంకా ఇలా అడిగారు. ఏమని అంటే, తథేతదద్భుతం బ్రహ్మన్ సారంగకాణమనామయం కీర్తయ స్వాగ్ని సమ్మర్ధే కదంతే నా వినాశితాః. అగ్ని దాహంతో ఆ పక్షి పిల్లలు 4 క్షేమంగా ఉండడం చాలా ఆశ్చర్యకరం. అశ్వసేనుడా మాయ చేసి పారిపోయాడు, మయుడా వచ్చి ప్రార్థన చేశాడు అర్జునుడిని. మరి ఈ 4 పక్షులు ఎలా రక్షించబడ్డాయి? ఈ 4 పక్షుల్ని నిజానికి అంత దాహంతో ఉన్నటువంటి అగ్నిహోత్రుడు దహించేయాలి కదా, ఈ 4 ఎలా రక్షించబడ్డాయో నాకు చెప్పండి. అప్పుడు వెంటనే వైశంపాయనుడు అంటున్నాడు, తప్పకుండానయ్యా, పూర్వం ధర్మజ్ఞానం ముఖ్యతమః తపస్వీ సంచితవ్రతః ఆసీన్ మహర్షి శృతవాన్ మందపాల ఇది శ్రుతః. ధర్మాత్ములలో ఉత్తముడు, తపస్సంపన్నుడు, గొప్ప తపస్వి, కఠోర నియమాలు పాటించేటటువంటి మందపాలుడు అనేటటువంటి ఒక మహర్షి వారు ఉన్నారు. సమార్గమాశ్రితో రాజన్ ఋషీణాం ఊర్ధ్వరేతసాం స్వాధ్యాయవాన్ ధర్మరతః తపస్వీ విజితేంద్రియ. ఊర్ధ్వరేతస్సుడు ఆయన తేజస్సునంతటినీ కూడా ఊర్ధ్వముఖ చలనం చేయించి ఊర్ధ్వలోకాలకన్నింటికీ కూడా అర్హుడయ్యాడు తన తపస్సు చేత. చూడండి, ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినటువంటి వాడు ఆ తపస్సు పూర్తి చేసి ఆఖరికి దేహాన్ని విడిచిపెట్టి పితృలోకానికి వెళ్ళాడు. పితృలోకానికి వెళ్ళి తాను చేసినటువంటి తపస్సు సత్కర్మలకు తగినటువంటి ఫలాన్ని అక్కడ అనుభవించాలి అని అనుకున్నాడు. మనం చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల పుణ్యలోకాలు వస్తాయి, మనం చేసినటువంటి పాపపు పనులు ఉంటే దానివల్ల కొన్ని నరకాలు అనుభవించవలసి వస్తుంది. ఆయన గొప్ప తపస్సంపన్నుడు, శిష్టాచారపరుడు, ఊర్ధ్వరేతస్కుడు, ఇంద్రియములను జయించినటువంటి వాడు. కాబట్టి ఆయనకు ఉన్నత లోకాలు కలుగుతాయి, అందులో సందేహం ఏమీ లేదు. కాబట్టి పితృలోకానికి వెళ్ళి, ఎంత గొప్పవాడైనా గుర్తుపెట్టుకోండి, పితృలోకాన్ని చూస్తాడు ముందు. పితృలోకాన్ని చూసిన తర్వాత అక్కడ నిర్ణయించబడుతుంది ఇతడు ఏ లోకానికి వెళ్ళాలి, యమలోకానికి వెళ్ళాలా, ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి స్వర్గానికి వెళ్ళాలా, అక్కడ నిర్ణయం చేయబడుతుంది. అయితే ఈ తపస్సు వల్ల సంపాదించుకున్న లోకాలన్నింటినీ కూడా చూసి ఆ మహర్షి యమధర్మరాజుతో అంటున్నట్ట దగ్గరికి వెళ్ళి, అయ్యా, కిమర్ధమ ఆవృత లోకాః మమైతే తపసార్జితాః. నేను తపస్సు చేత సంపాదించిన ఈ లోకాలు ఏ కారణం చేత నాకు తెరవబడట్లేదు. ఈయన వెళ్ళాడు ఆ ఊర్ధ్వలోకాలకి అన్నింటికి, కానీ ఈయనకి ప్రవేశం అందులో కలగట్లేదు. యమధర్మరాజు దగ్గరికి వచ్చి అడిగాడు, నేను ఇన్ని లోకాలని సంపాదించుకున్నాను, పుణ్యలోకాలన్నింటినీ, ఇన్ని పుణ్యలోకాలన్నింటినీ నేను సంపాదించుకుని నేను ఎందుకు ఈ విధంగా ఈ లోకాలలోకి ప్రవేశించలేకపోతున్నాను అని అడిగాడు. అడిగితే, నేను సత్కర్మలను చేశాను, తపస్సు చేశాను, ఈ ఫలితం అంతా ఏమైపోయింది, దీనికి నాకు సమాధానం చెప్పండి.
తత్రాహం తత్ కరిష్యామి యథర్థమిదమావృతం. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పమన్నాడు. అంటే అప్పుడు దేవావూచుహు, దేవతలు చెప్తున్నారు, అయ్యా బ్రాహ్మణుడా, రుణీనో మానవ బ్రహ్మన్ జాగంతే ఏన తశృణు. అసలు భూమి మీద మానవుడిగా పుట్టాడు అంటే రుణగ్రస్తుడై పుడతాడు. భూమి మీద మనుష్య రుణము, దేవ రుణము, పితృ రుణము అని 3 రుణాలు. మనుష్యులకి సేవ చేసి మనుష్యుల యందు దైవాన్ని దర్శనం చేసి మనుషుల్ని ఎవడైతే సేవ చేస్తాడో వాడి మనుష్య రుణాన్ని తీర్చుకుంటాడు. మరి పితృ రుణము, దేవతా రుణము అంటే దేవతల్ని తృప్తిపరచడానికి ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేయడం, వ్రతాలు ఆచరించడం, నోమును ఆచరించడం, అలాగే వాళ్ళని పూజించడం, ఆర్షం గ్రంథములు ఏవైతే చెప్పబడ్డాయో ఆ ఆర్ష గ్రంథములను చదవడం, వాటిని వినడం వల్ల మనం దేవరుణాన్ని తీర్చుకుంటాం. ఇక ఋషి రుణం అని ఒకటి ఉంటుంది. ఆ ఋషులు చెప్పినటువంటి మార్గంలో నడుచుకోవాలి, ఆ వాంగ్మయాలన్నింటినీ చదవాలి, అది ఋషి రుణం. ఇక పితృరుణం అని ఉన్నది. పితృరుణం అంటే మన వంశం మనతో ఆగిపోకూడదు, మన వంశం మన తర్వాత కూడా నిలబడి మన పితృదేవతలందరినీ కూడా మనం ప్రార్థన చెయ్యాలి, మనం పూజించాలి. అలా పూజించినప్పుడు మనం ఎంతో గొప్పగా ఆ పితృదేవతానుగ్రహాన్ని పొందుతాం. అందుకనే ఆత్మావై పుత్రనామాసి, నీయందే నీ కొడుకు నీ యొక్క తేజస్సుతో ఉద్భవిస్తాడు. పితృదేవతలందరినీ కూడా ఆ యొక్క పుట్టినటువంటి వాడు తరింపజేస్తాడు. అందుకనే వంశంలో సంతానం అనేటటువంటిది లుప్తమైపోకూడదు, నీతో ఆఖరైపోకూడదు, సంతానం వృద్ధి చెందాలి అంటారు. కానీ ఓ మందపాల, నువ్వు ఆచరిస్తున్నటువంటి తపస్సు ఏదైతే ఉందో, పుణ్య కార్యక్రమములు ఏవైతే ఉన్నాయో అవన్నీ లుప్తమైపోయాయి. ఎందుకు లుప్తమయ్యాయో తెలుసా? నీకు తర్వాత వంశం అనేటటువంటిది లేదు, నీతో అంతరించిపోయింది నీ మొత్తం వంశం అంతా కూడా. ఇక నీ తర్వాత వంశం ఉండాలిగా. అందువల్ల నీవు భూమి మీద వివాహం చేసుకుని ఒక సంతానం కని ఆ సంతానాన్ని భూమి మీద నిలబెట్టి నువ్వు మళ్ళీ రా ఊర్ధ్వలోకాలకి. అలా వస్తే కనుక నీకు మళ్ళీ ఈ యొక్క ప్రవేశం అనేటటువంటిది ఉంటుంది అన్ని లోకాల యందు కూడా. నీ పుణ్యార్జితం ఎక్కడికి కూడా పోదు అని చెప్పాడు. చూడండి, ఇలా చెప్పి వాళ్ళు భూమి మీదని పంపించారు ఈ యొక్క మందపాలుణ్ణి. అయితే తచ్చుత్వా మందపాలస్తు వచస్తేషాం దివౌకసాం కనుశీఘ్రామపత్యం స్యాద్ బహుళం చేర్య చింతయత్. దేవతల యొక్క మాటలు విని మందపాలుడు ఎక్కడ శీఘ్రంగా ఎక్కువ సంతానం అనేది కలుగుతుందా అని ఆశించాడు. అంటే యోగులైనటువంటి వాళ్ళు ఎక్కువగా భూలోకంలో ఎక్కువ కాలం ఉందామని అనుకోరు. వాళ్ళు ఎప్పుడు గమ్ముని ముక్తి లభించేస్తుందా అని ఆలోచిస్తారు. అందువల్ల శీఘ్రంగా ఎప్పుడు మనం సంతానాన్ని పొంది వెళ్ళిపోతామా అని ఆలోచిస్తూ అన్నింటికన్నా వేగంగా దేని యందు సంతానాన్ని పొందవచ్చు అని ఆలోచిస్తే పక్షుల యందు సంతానాన్ని వేగంగా పొందవచ్చు అనుకున్నాడే. అందువల్ల భూమి మీదకి ఒక పక్షి రూపాన్ని పొంది వచ్చాడు. పక్షి రూపాన్ని పొంది ఆ పిల్లాడిని తీసుకెళ్ళి ఆడించి పక్క తీసుకెళ్ళి, మనకి అర్థం ఇబ్బందిగా ఉంది కదా, అలా వదిలేద్దని చెప్పండి ఆ పిల్లాడిని. సచింతయన్ అభ్యగచ్చత్ సుబహూన్ ప్రసవాన్ ఖగాన్ సారికాన్ సారికో భూత్వా జరితాన్ సముపేయువాన్. ఆయన ఒక సారిక, ఒక సారంగ పక్షి రూపంలోకి మారి భూమి మీదకి వచ్చాడు. వచ్చి జరిత అనేటటువంటి ఒక పక్షితో ఆయన హాయిగా కలిసి తిరగడం ప్రారంభం చేశాడు. ఒక సంబంధాన్ని పెట్టుకున్నాడు. తస్యాం పుత్ర జనావత్ చతురో బ్రహ్మవాదిన. మహర్షులు కామరూపులండి. వాళ్ళు ఏ రూపాన్నైనా పొందగలరు, ఎన్ని రూపాలనైనా పొందగలరు. ఇది గుర్తుపెట్టుకోండి. మనుష్యుడి యొక్క శరీర స్థితి వేరు, మహర్షులు యోగులు దేవతల యొక్క శరీర లక్షణములు వేరు. అందుకనే దేవేంద్రుడంతటి వాడు భూలోకంలో వచ్చినప్పుడు 5 రూపాలుగా వచ్చాడు. వాళ్లే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ 5గురు కూడా దేవేంద్రుడి యొక్క రూపాలే. దేవతలు వాళ్ళు రావాలనుకుంటే ఎంతమందిగా అయినా భూమి మీదకి రాగలరు.
5 రూపాల్లో వచ్చాడు. సచీదేవి ద్రౌపదిగా వచ్చింది భూమి మీద. ఈ 5గురిని వివాహం చేసుకుంది, అంటే దేవేంద్రుడిని వివాహం చేసుకుంది. ఈ 5గురి యందు దేవేంద్రుడి తేజస్సు ఉన్నది. అందువల్ల ద్రౌపది భర్తృత్వం అనేటటువంటిది ఆవిడ యందు ఆపాదించబడదు. ఎందుకంటే అసలు దేవతాశక్తి ఎలా ఉంటుంది, ఋషి శక్తి ఎలా ఉంటుంది, మాంసనేత్రంతో కనిపించేటటువంటి భౌతికమైనటువంటి సుఖాలకు అలవాటు పడిపోయినటువంటి మానవుడు భౌతికమైనటువంటి దృష్టికోణంతోనే చూస్తాడు తప్ప అందులో ఆధ్యాత్మికతని, అందులో ఉన్నటువంటి తత్వాన్ని, అందులో ఉన్నటువంటి శక్తిని గ్రహించలేడు. ఇది ఋషివాక్కు. దేవతల శక్తులు వేరుగా ఉంటాయి, ఋషుల యొక్క శక్తులు వేరుగా ఉంటాయి, మనుష్యుల యొక్క శక్తులు వేరుగా ఉంటాయి. అందువల్ల ఏం చెప్పారు అంటే ఇక్కడ అమ్మా, ఈయన నలుగురు కుమారులకి జన్మనిచ్చాడు పక్షి రూపాన్ని పొంది జరిత అనేటటువంటి స్త్రీ ద్వారా. ఈ 4 పుత్రులు కూడా బ్రహ్మవాదివి, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు పుట్టుకతోనే. ఎందుకు? బ్రహ్మర్షికి పుట్టిన వాళ్ళు కాబట్టి ఆ తేజస్సు యొక్క శక్తి అలా పటమరిస్తుంది. అందువల్ల వాళ్ళు నిజానికి చెప్పాలి అంటే తిరియక్ జంతువుల కింద పుట్టారు. తిరియక్ జంతువులకి కర్మాధికారాలు ఉండవు, కానీ బ్రహ్మతేజో సంపన్నులై పుట్టారు కాబట్టి బ్రహ్మతేజో సంపన్నులై పుట్టినటువంటి వారికి తప్పకుండా ఆ యొక్క కర్మాధికారం అనేటటువంటిది విధించబడింది. అందుకనే మనకి రామాయణంలో వాలి, సుగ్రీవుడు నిజానికి వాళ్ళు వానరులు. హనుమ, అంగదుడు, జాంబవంతుడు వీళ్ళందరూ కూడా తిరియక్ జంతువులే. కానీ వాళ్ళు పుట్టిన తేజస్సు వల్ల వాళ్ళకి కర్మాధికారం వచ్చింది, వాళ్ళకి సంధ్యావందనం, వాళ్ళకి అగ్నికార్యం, అగ్ని సాక్షిగా రాముడితో స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు సుగ్రీవుడు. అలాగే వాళ్ళకి ఒక రాజు, బంటు, ప్రజ, వాళ్ళకి పరిపాలన, ఇవన్నీ కూడా వచ్చాయి. అందుకని జ్ఞానాన్ని బట్టి కర్మాధికారం ఉంటుంది, కానీ అది పుట్టినటువంటి యోనిని బట్టి ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, కలియుగమునందు తిరియక్ జంతువులకి ఆ అధికారము లేదు కాబట్టి వాటి యందు ఇవన్నీ ఆపాదించబడవు. కానీ మిగతా యుగాల్లో తిరియక్ జంతువులు కూడా మాట్లాడేవి. తిరియక్ జంతువులకి కూడా కర్మాధికారం ఉండేది కొన్నిటికి, అన్నిటికీ కాదు. ఎందుకంటే దేవతలు, ఋషులు వాటి రూపంలో మారి భూమి మీద విహరిస్తూ ఉండేవారు, రాక్షస సంహారానికి పూనుకుంటూ ఉండేవారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చిన్న విషయం కాదండి. అందుకనే మనకి చరిత్ర వేరు, పురాణం వేరు. పురాణం మనకి పురాతనం, నిత్య నూతనం. అతి పురాతనమైన గ్రంథమైన నిత్య నూతనంగానే ఎప్పటికప్పుడు మనకి భాషిస్తుంది. ఎందుకంటే మిగతా యుగాల్లో ఉన్నటువంటి శాస్త్ర సంబంధమైన విషయాల్ని కూడా అది వెలిగుచ్చుతుంది. ఇప్పుడే మనం చూసిందే, ఈ 2000 సంవత్సరాల్లో మనం చూసిందే సైన్స్ అనుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంతకన్నా గొప్పగా శాస్త్రాన్ని, ఎంతో టెక్నాలజీని వాడినటువంటి వాళ్ళు ఉన్నారు పూర్వయుగాల్లో. ఈ లోకాల నుండి స్వర్గలోకాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, టైం మిషన్స్తో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప కాంతి వేగంతో ప్రయాణించగలిగే రథాలతో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. పుష్పక విమానం మనసును అనుసరించి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. అలాంటి గొప్పదైనటువంటి శక్తులు ఉన్నటువంటి శాస్త్రం అంతా కూడా పూర్వయుగాల్లో ఉండేది. అది మళ్ళీ మనం వెతుకుతూ దాన్ని అన్వేషణ చేస్తూ వెళ్తే తప్ప మనకు అది అర్థం కాదు. అందువల్ల ఋషి చెప్పాడు ఇక్కడ ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమంటే లేకపోతే మీరు చిన్నపిల్లలకి చెప్పినట్టు ఈ పక్షుల కథలు ఏంటండి, వాళ్ళకి నోరుందా, వాటికి మాట్లాడతాయా, తింటాయా అని అనుకోవచ్చు. అందుకుని చెప్తున్నాను ఇంత వివరణ. తిరియక్ జంతువులై ఉన్న వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులు, ఒక ఋషి వల్ల, యోగి వల్ల పుట్టారు భూమి మీద. అందువల్ల వాళ్ళు పుడుతూనే బ్రహ్మవాదులైనటువంటి 4 కుమారులకి జన్మించారు. 4 కుమారులుగా జన్మించారు. అండదశలో ఉన్నారు, గుడ్ల రూపంలో. ఆ గుడ్ల రూపంలో ఉన్నప్పుడు ఆ తల్లిని, ఆ గుడ్లని ఇద్దరినీ కూడా అక్కడ విడిచిపెట్టేసి మందమారుడు వెళ్ళిపోయాడు దూరంగా. అయితే ఎక్కడికి వెళ్ళాడు అని వేరే పక్షి దగ్గరికి వెళ్ళాడు, లపిత అనేటటువంటి పక్షి దగ్గరికి వెళ్ళాడు. జరితని విడిచిపెట్టాడు, లపిత దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు అలా వెళ్ళడం? ఋషి అంటే తిరియక్ జంతువుల్లో ఉన్నాడు కదా, ఒక వంశం కాకపోయినా మరో వంశం, ఒకళ్ళు నశించినా ఇంకొకళ్ళు నశించకుండా ఉంటారు. బహు సంతానం ఉంటే 4 వైపులా కూడా ఎవడో ఒకడు బ్రతుకుతాడు కదా అనే ఆలోచన.
అందువల్ల లపిత దగ్గరికి వెళ్ళాడు. లపిత దగ్గర ఉంటున్నాడు. అయితే తస్మిన్ గతే మహాభాగే లపితాం ప్రతిభారత అపత్య స్నేహ సంయుక్త జరిత బహ్వ చింతయతు. అయితే మహానుభావుడైనటువంటి మందపాలుడు ఆ లపిత దగ్గరికి చేరేసరికి సంతానం మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల తల్లి కనుక ఆ జరిత చాలా ఆలోచనలో పడిపోయింది. ఇప్పుడు నేను ఈ సంతానాన్ని పెంచి పోషించాలి, ఇప్పుడు ఈ సంతానాన్ని నేను విడిచిపెట్టేసి నేను వెళ్ళిపోవచ్చు మందపాలులా, కానీ నా మాతృ ప్రేమ దానికి అంగీకరించదు. అందుకని తేన త్యక్త్య నసంత్యాధ్యాన్ ఋషినండగతాన్ వనే, ఆ అండాలతో ఉన్నటువంటి బిడ్డల్ని విడవలేక పుత్రశోక పీడితయ్యి ఆ ఖాండవ వనంలోనే చాలా కాలం ఉండిపోయింది ఆవిడ. ఉండిపోతే ఆమె తన స్నేహ ప్రవృత్తితో గుడ్లని చాలా ప్రేమగా చూసుకుంటాయి పక్షులు, తల్లులు. వాటి యొక్క చూడాలి మీరు, పొదుగుయేటప్పుడు పక్షి తన గుడ్డుని ఎంతో శ్రద్ధగా తన శరీరాన్ని అంతటినీ కూడా బరువంతా గుడ్డు మీద పడకుండా జాగ్రత్తగా గుడ్డు మీద కూర్చుంటుంది. ఆ పక్షి కూర్చున్నప్పుడు గోరువెచ్చగా, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఆ యొక్క వేడిని ఆ గుడ్ల మీద ప్రసరింపజేస్తుంది. అలాగా గుడ్లను వాటి మీదకి పెట్టి వాటిని పొదగడం ప్రారంభం చేసింది. తతోగ్నిం కాండవాం దగ్ధుం. అప్పుడు ఆ గుడ్ల నుండి ఈ పిల్లలు బయటకు వచ్చారు. ఈ సారంగ పక్షులు నలుగురు కూడా. రెక్కలు ఇంకా రాలేదు పూర్తిగా, కాళ్ళు కూడా లేవు ఇంకా, అప్పుడప్పుడే మొలుస్తూ వస్తున్నాయి. వాటిని పెంచి పోషిస్తోంది. అదే సమయంలో ఖాండవ వనాన్ని అగ్నిహోత్రుడు దహిస్తున్నాడు. చూడండి, దహించడానికి వస్తున్నాడు నడుచుకుంటూ. అదే వనంలో దూరంగా వేరే చోట ఉన్నట్ట లపితతో కలిసి. ఎవరు? ఈ మందపాలుడు. ఆయన నడిచి వస్తున్నటువంటి అగ్నిదేవుణ్ణి చూశాడు. అగ్నిహోత్రుడేమిటి ఖాండవ వనంలోకి వెళ్తున్నాడని తం సంకల్పం విదిత్వా అగ్నే జ్ఞాత్వా పుత్రాంశ్చ బాలకాన్ సోభి తుష్టావ విప్రర్షి బ్రాహ్మణో జాతవేదసం. అగ్నిహోత్రుడంటే ఎవరు? జాతవేద, జాతవేదుడు అని పిలుస్తారు ఆయన్ని, మహానుభావుణ్ణి. మనోనిశ్చయాన్ని తెలుసుకున్నట్టు అగ్నిహోత్రుడి యొక్క మనసులో ఉన్న సంకల్పం ఏమిటో తెలుసుకున్నాడు మందపాలుడు. ఆయన ఋషి కదండి, బ్రహ్మజ్ఞాని, ఆయనకి అన్నీ తెలుస్తాయి. ఓహో, అగ్నిహోత్రుడు ఇప్పుడు ఖాండవ వనాన్ని దహించడానికి వెళ్ళిపోతున్నాడు. నా పిల్లలు ఖాండవ వనంలో ఉండిపోయారు జరితతో కలిసి. ఇప్పుడు ఎలాగా? వెళ్ళి అగ్నిహోత్రుడి దగ్గర నిలబడి నమస్కారం చేసి అగ్నిహోత్రుడి ప్రార్థన చేశాడు మందపాలుడు. ఎలా ప్రార్థన చేశాడంటే, త్వమగ్నే సర్వలోకానాం ముఖం త్వమసి హవ్యవాట్. అగ్ని, నువ్వు సర్వలోకాలకి కూడా ముఖస్వరూపుడు, దేవతలకు హవిస్సును చేరుస్తావు. త్వమంతః సర్వభూతానాం గుడశ్చరసి పావక. ప్రాణుల యొక్క దేహాలలో రహస్యంగా సంచరిస్తూ వాళ్ళని అద్వితీయులుగా చేసి వాళ్ళ శరీరంలో ప్రాణాన్ని నిలబెడతావు. దివ్య, భౌమ, జఠర, అనల అనే రూపములు గల త్రివిధ శక్తుల రూపంలో నువ్వు ఉంటావు. బయట అగ్నిహోత్రుడు ఉంటాడు, అంతరిక్షమునందు అగ్నిహోత్రుడు ఉంటాడు, మానవుల శరీరంలో వేడి ఉంటుంది, అగ్నిహోత్రుడు ఉన్నట్టే. అలాగే మానవుల యొక్క జఠరముల యందు అగ్ని ఉంటాడు, అందుకనే జఠరాగ్ని అని పిలుస్తారు. జఠరాగ్ని అంటే మనం తిన్నదాన్ని అంతటినీ కూడా ఆయన పచనం చేస్తాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని. బయట లౌకిక అగ్ని కింద ఉంటాడు. లౌకిక అగ్ని కింద ఉండి మనం ఇచ్చేటటువంటి హవిస్సుల్ని, కవ్యాల్ని కూడా స్వీకరిస్తాడు. పితృపక్షంలో మనందరం కూడా పితృదేవతలను ఆరాధన చేస్తాం. ఆ మహాలయ పక్షాల్లో పితృదేవతలకి ఆ కవ్యాన్ని సమర్పిస్తాం. దేవతలకు ఇచ్చేది హవిస్సు, హవ్యం. పితృదేవతలకు ఇచ్చేది కవ్యం. ఆ కవ్యాన్ని స్వీకరించేది అగ్నిహోత్రుడే, హవిస్సును స్వీకరించేది అగ్నిహోత్రుడే. మానవుల ఇంటిలో ఉండి వాళ్ళకి అన్నాన్ని కూడా వండి రోజు మనకి పాచకుడిగా ఉన్నది కూడా అగ్నిహోత్రుడే, వంటవాడి కింద. అంటే ఆయన లేకపోతే మనం అన్నం తినలేం, ఆయన ఉన్నాడు కాబట్టి మనం అన్నం తినగలుగుతున్నాం వండుకుని. కాబట్టి ఆయన శక్తి స్వరూపం లౌకికంగా కూడా భాషిస్తోంది, మన శరీరంలో ఉంటుంది, జఠరాగ్ని రూపంలో ఉంటున్నాడు.
మనం భోజనం చేస్తున్నప్పుడు ఏం చెప్తాం ఎప్పుడు కూడా? అహం వైశ్వానరో భూత్వ, అయ్యా వైశ్వానరుడు అనేటటువంటి రూపంలో మా జఠరములందు ఉన్న వసించేటటువంటి వాడివి నువ్వే. ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. అందువల్ల మేము తినే ఆహారాన్ని దాన్ని సక్రమంగా నువ్వు దాన్ని హవిస్సు రూపంలో స్వీకరించి మమ్మల్ని అందరికీ కూడా కావలసిన శక్తిని నువ్వు ప్రసాదించు. ఆయన్ని వేడుకుంటున్నావా లేదా? అందువల్ల భగవంతుడు అగ్ని రూపంలో మన జఠరమునందు భాషిస్తాడు. అయ్యా నువ్వు అలా కనుక నువ్వు లేకపోతే ఈ మనుష్యకోటి ఎలా నిలబడుతుంది? జీవులు ఎలా నిలబడతారు? నువ్వు అలా ఉన్నావు కాబట్టే ఈ లోకం అంతా నిలకడగా భాసిల్లుతున్నది. కాబట్టి త్వామష్టధా కల్పయిత్వ యజ్ఞవాహం అకల్పయన్ను. అష్టరూపాన్ని పొందున్నావు. అష్టమూర్తి తత్వంగా మనం ఈశ్వరుణ్ణి 8 రూపాలుగా భాసన చేస్తామని అరుణాచల మహాత్యం చెప్పినప్పుడు చెప్పాను మీకు. అందులో పృథివీ తీసుకున్నా, నీరు తీసుకున్నా, అగ్ని తీసుకున్నా, వాయువు తీసుకున్నా, ఆకాశము తీసుకున్నా, ఈ 5 యందు అగ్ని మిళితమై ఉంటుంది. అంతా ఆకాశం ఉందంటే అనుకోకండి, అందులో అగ్ని యొక్క శక్తి ఉంటుంది. నీటిలో అగ్ని యొక్క శక్తి ఉంటుంది. అందుకనే బడభాగ్ని అంటారు, నీళ్ళల్లో శక్తి ఉంటుంది. అంతేకాదు అగ్నిని మదించడం వల్ల అగ్ని నుండి వచ్చిందిట నీరు పుట్టిందిట. అందుకనే పురాణంలో చెప్తారు అగ్ని నుండి నీరు వచ్చింది అని. అంతేకాదు భూమి యందు అగ్ని ఉంటుంది. అలాగే జలముల యందు అగ్ని, అగ్ని యందు అగ్ని, ఇలాగా ప్రతి దాని యందు కూడా వాయువునందు అగ్ని, అలాగ ప్రతి పంచభూతములు. అందుకని అష్టవిధములుగా ప్రశంసించి సూర్యుడు, చంద్రుడు, ఆకాశము ఈ 3 యందు కూడా యజ్ఞవాహనుడవై నువ్వు ఉంటావు. ఇప్పుడు విశ్వం అంతా కూడా నీ చేత సృష్టించబడింది అని ఋషులందరూ కూడా చెప్తారయ్యా. తదృషేహి జగత్కృష్ణం సద్యో నశ్యేద్దుతాసన తుభ్యం కృత్వా నమో విప్రాహ స్వకర్మ విజితాం గతిం. అయ్యా మహానుభావా, నువ్వు లేకపోతే లోకం అనేటటువంటిది నశించిపోతుంది. లోకం అనేటటువంటిది ఉండదు నువ్వు లేకపోతే. నీకు నమస్కరించి బ్రాహ్మణులందరూ కూడా వివిధ కర్మలు ఆచరిస్తారు. నిత్యం రోజు కూడా బ్రాహ్మణుడు ఉపాసన చేసేది ఎవరిని? అగ్నిహోత్రుణ్ణే. అగ్ని యందే సకల దేవతల్ని ఆరాధన చేస్తాడు. కూర్చుని గాయత్రీ మంత్రాన్ని చెప్పిన, బ్రహ్మని ఉపాసన చేసిన, లేదా సవితని ఆరాధన చేసిన, అర్ఘ్యప్రధానం విడిచిపెట్టినా ఎవరి దగ్గర విడిచిపెడతాడు? అగ్నిహోత్రం ముందే విడిచిపెడతాడు. హవిస్సు ఇవ్వాలంటే అగ్నిహోత్రంలో వేస్తాడు. అందుకనే హవిస్సునందు యమాయ స్వాహ, వరుణాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ వీళ్ళందరికీ కూడా తృప్తిపరుస్తూ హవిస్సును సమర్పిస్తాడు. అందువల్ల బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు నిన్నే ఉపాసన చేస్తున్నాడయ్యా. అంతేకాదు మరొక్క విషయం చెప్పాలి అంటే, అగ్ని ఆకాశంలో మెరుపు తీగలతో కూడి విహరించే మేఘపంక్తి కూడా నువ్వే. నువ్వు లేకపోతే అసలు ఆకాశంలో వర్షం కురుస్తుందా? మేఘము ఢీకుంటే దాని నుంచి మెరుపు రూపంలో వస్తున్నావు నువ్వు బయటికి. ఆ మెరుపు వచ్చి ఆ మెరుపు రూపంలో మేఘాలని మదించి ఆ మేఘాలలో నుంచి వర్షాన్ని భూమి మీద పడేటట్టు చేస్తున్నావు. నువ్వు అనుగ్రహం లేకపోతే ఎలా కుదురుతుందయ్యా? దహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రామ్యహేతయ జాతవేదా స్వయై వేదం విశ్వం స్పష్టం మహాద్యుతే. అయ్యా మహానుభావ, ప్రళయకాలం వచ్చింది అంటే జీవులన్నింటినీ కూడా లయింపజేసేస్తావు నువ్వు. అలా లయింపజేసేటప్పుడు నీ నుంచి బయటకి ఆయుధాల వంటి జ్వాలలు బయటికి వస్తాయి, విస్తరిస్తాయి. అందుకనే ప్రళయాగ్ని రుద్రుడు అంటారు ఈశ్వరుణ్ణి. ప్రళయాన్ని అంతటినీ తనలోకి తీసుకుని ప్రళయ రూపంలో ఈ జగత్తునంతటినీ తనలోకి తీసేసుకుంటాడు. ఎలాగా? అగ్ని రూపాన్ని పొంది. అందువల్ల సర్వప్రాణుల్ని నువ్వేం చేస్తావు? నశింపజేస్తావు. అంటే భూమిని సృష్టించాలన్నా, దాన్ని పోషించాలన్నా, దాన్ని లయం చేయాలన్నా ఈ యొక్క సృష్టి స్థితి లయల యొక్క శక్తిని అంతా కూడా అగ్నిహోత్రమునందు నిక్షిప్తం చేశారు దేవతలు. అందువల్ల తవైన కర్మ విహితం భూతం సర్వం చరాచరం త్వయాసో విహిత పూర్వం త్వయి సర్వమిదం జగతు. అందుకనే అగ్నిహోత్రుడు గురించి ఇంత గొప్పగా మనం ఎందుకంటే చెప్పుకోవడం అంటే, అగ్నిహోత్రుడు గురించి వేదం ఎంతో గొప్పగా చెప్పింది. అసలు అగ్ని లేకపోతే ఈ జగత్తు లేదని చెప్పింది వేదం. అందుకని అగ్నిని నువ్వు ఏ పని చేసినా అగ్ని ఉండాలి. అగ్నిని వెంట పెట్టుకుని వెళ్ళేవారు ఋషులు. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గోవు, ఒక అగ్ని. అందుకనే విశ్వామిత్రుడు కూడా రామాయణంలో రామచంద్ర ప్రభువుని, లక్ష్మణస్వామిని వెంట పెట్టుకుని మిథులకు వెళ్తూ
శకటములను వెంట పెట్టుకుని వెళ్తాడు. ఆ శకటాల్లో అగ్నిని దాచుకుంటారు వీళ్ళందరూ ఋషులు. ఓ పక్కన గోవు ఉంటుంది. ఆ గోవుని పూజించి శకటంలో ఉన్న అగ్నిని ఉపాసన చేసి తీరములు, గంగా తీరము మొదలైనటువంటి సోనా నదీ తీరం మొదలైన నదీ తీరముల దగ్గర ఆగి అక్కడ పూజ చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళ్తూ ఉంటారు. అంటే ఈ అగ్నిహోత్రుడు లేకపోతే అసలు సృష్టిలో ఏది కూడా ముందరికి నడవదు. అందువల్ల మహానుభావుడై లోకాన్ని అంతటినీ కూడా తరింపజేస్తున్నాడు ఆయన. నీ చేత సత్కర్మల యొక్క విధానం లోకంలో ప్రసరించబడుతోంది. చరాచర ప్రాణులు నీ నుంచి ఉద్భవం అవుతున్నాయి. అందువల్ల వేదం, పంచమ వేదం అని మహాభారతాన్ని ఎందుకు కీర్తించారండి? వేదంలో చెప్పినటువంటి నిగూఢమైనటువంటి గంభీరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తేటతల్లం చేస్తుంది మహాభారతం. పైకి కథ రూపంలో కనిపిస్తుంది. కథ రూపంలో కనిపించిన ఆంతరమునందు వేదంలో చెప్పినటువంటి గంభీరమైన వ్యాఖ్యానాలన్నింటినీ కూడా చేస్తుంది. లేకపోతే అగ్నిహోత్రుడు అంటే ఇంత గొప్పవాడని మనకు ఎలా తెలుస్తుందండి? వేదం చెప్పిన దాన్ని బహిర్గతం చేశాడు ఇక్కడ ఋషి. అందువల్ల చరాచర జగత్తంతా కూడా వేదాన్ని తెలుసుకోలేదని అవ్యాజమైన కరుణను పొందినటువంటి వ్యాస మహర్షి వారు ధర్మార్థ కామాలని ప్రదర్శిస్తూ ఆ ధర్మార్థ కామాలలో వేదం అనేటటువంటిది ఎంత గొప్పగా మిళితమై ఉన్నదో దానిని మనకి వేదం మహాభారత రూపంలో చూపించారు. అందువల్ల త్వయి హవ్యం చ కవ్యం చ యథావత్ సంప్రతిష్ఠితం త్వమేవ దహనో దేవ త్వం దాత త్వం బృహస్పతి. హవ్యకవ్యాలనేటటువంటివి నీ యందు స్థిరంగా ప్రతిష్ఠించబడ్డాయి. నువ్వు అగ్నిస్వరూపానివి, నువ్వు బ్రహ్మస్వరూపానివి, నువ్వే బృహస్పతివి, నువ్వే అశ్వనీ కుమారులు కూడా. అంతేకాదయ్యా మహానుభావ, సూర్యచంద్రులుగా కూడా వాయువు కూడా నీ స్వరూపాలే అన్నారు. ఇలా ప్రార్థన చేస్తే మందపాలుడు ఆనందించాడండి అగ్నిహోత్రుడు. నీ యొక్క ప్రార్థనకి నేను మన్నించాను, ఏం కావాలి నీకు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, తమబ్రవీన్ మందపాల ప్రాంజలిర్ హవ్యవాహనం. హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడికి నమస్కారం చేసి అంటున్నాడు, ఏమండి, ప్రహదన్ కాండవం దావం మమ పుత్రాన్ విసర్జయ. ఈ కాండవవనంలో నా పిల్లల్ని విడిచిపెట్టేసి వచ్చేశాను నేను. కాబట్టి తదేతి తత్ ప్రతిశ్రుత్య భగవాన్ హవ్యవాహన కాండవే తేన కాలేన ప్రజజ్వల దిదక్షయ. కాబట్టి అగ్నిని ప్రతిజ్ఞ చేసి వారిని విడిచి కాండవవనాన్ని మాత్రం మీరు దహించాలి తప్ప మా పిల్లల్ని మీరు దహించకూడదు అని మీరు నాకు ప్రతిజ్ఞ చెయ్యండి అని కోరుకున్నాడు. అంటే ఆయన సంకల్ప మాత్రం చేత తెలుసుకున్నాడు, మీరు అగ్నిహోత్రం ఈ యొక్క కాండవవనాన్ని దహించబోతోంది కాబట్టి మీరు నా పిల్లల్ని విడిచిపెట్టండి అన్నాడు. ఇప్పుడు వెంటనే చెప్తున్నాడు అగ్ని, అయ్యా తప్పకుండా నేను అలాగే చేస్తాను, తదాస్తు. నిశమ్య పుత్రకాన్ బాలాన్ మాతా తేషాం తపస్విని. ఆ చిన్నపిల్లలను గూర్చి విన్నటువంటి దీనురాలైనటువంటి తల్లి జరిత శోకంతో దుఃఖంతో విలపిస్తోంది అక్కడ పిల్లల్ని చూసుకుని. అయితే అగ్ని మండుతూ వస్తోంది కాండవవనంలో. ఆయన చెప్పి వెళ్ళిపోయాడుగా, నా కొడుకుల్ని మీరు ఏం చేయొద్దని. ఆ విషయం ఈవిడికి తెలియదు. ఇప్పుడు ఆ అగ్ని వచ్చేస్తుంది. పిల్లల ముక్కు పచ్చలారలేదు, ఆ యొక్క గూటిలో ఉండిపోయారు. వీళ్ళని ఎలా తీస్తుంది ఆవిడ? తీయడానికి లేదు. జరితో వాచ, జరిత అంటోందండి, అయమగ్నిర్ దహన్ కక్షం ఇది ఆయతి భీషణ జగత్ సందీపయన్ భీమ మమ దుఃఖ వివర్ధన. భయంకరుడైనటువంటి ఈ అగ్ని ఈ వనాన్నంతటినీ కూడా దహిస్తూ ఇటువైపు వస్తున్నాడు. కాబట్టి అతడు జగత్తునంతటినీ భస్మం చేసేటటువంటి వాడు. అతను నా దుఃఖాన్ని పెంచుతున్నాడు. సాంసారిక జ్ఞానం లేనటువంటి, యుక్తాయుక్త విచక్షణ అంటే ఏమిటో కూడా తెలియనటువంటి, సకల శాస్త్రములు ఇంకా ఏమీ లేనటువంటి చిన్న చిన్న పిల్లలు, కళ్ళు కూడా ఇంకా తెరవలేకపోతున్నారు వీళ్ళు నన్ను ఆకర్షిస్తున్నారు. తల్లిని పిల్లలు ఆకర్షించడంలో గొప్ప విషయం ఏముంటుందండి? కాబట్టి ఆకర్షిస్తున్నారు. రెక్కలు ఇంకా రాలేదు పిల్లలకి, కాళ్ళు కూడా సరిగ్గా ఏర్పడలేదు. ఈ పిల్లలే మా పితృదేవతలకు దిక్కు కదా. ఆ పక్షి ఎంత గొప్పగా ఆలోచించిందో చూడండి. అప్పుడు ఈ పిల్లలు మాకు పితృదేవతలందరికీ కూడా దిక్కెందుకు? మన పిల్లలే. రేపన్న రోజు నీకు ఆబ్దీకం పెట్టవలసిన వాడు నీ కొడుకు. పితృదేవతలు నీ వంశంలో ఉన్న వాళ్ళందరినీ తరింపజేయవలసిన వాడు నీ కొడుకు. నీ పైన 7 తరాలని, తర్వాత 7 తరాలని
తరింపజేయగలిగింది నీ కూతురు. దశపూర్వేషాం దశాపరేషాం అని సంకల్పం చెప్పి తుభ్యమహం సంప్రదతే నమమ అనకుండా ఇస్తున్నావే కన్యాదానంలో పిల్లని. ఆ పిల్లని ఇచ్చినప్పుడు నీకు ఆ కన్యాదాన ఫలితం వచ్చినప్పుడు నీ యొక్క 10 తరాల పూర్వం వాళ్ళు తర్వాత వచ్చే 10 తరాల వాళ్ళు ధరించిపోతున్నారా లేదా? వాళ్ళ సంతానం వల్ల ఏమవుతుంది? మన వంశం ధరించిపోతుంది. ఈరోజు మాతాపితృవందనం అని పెట్టారు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఇక్కడ చేయిస్తున్నారు. ఊర్ధ్వలోకాల్లో ఎంతో ఆనందాన్ని పొందుతారు తల్లిదండ్రులు. ఫలానా వాడు భూమి మీద నా పేరు చెప్పి భారతాన్ని చెప్తున్నాడు, భాగవతం చెప్తున్నాడు, రామాయణం చెప్తున్నాడు, మాకు ఇంతకన్నా గొప్పదైనటువంటి స్థితి ఏమిటి? ఉన్నత లోకాల్లో కూర్చోబెడతారు దేవతలు వెళ్ళి. అందువల్ల రుణాన్ని తీర్చుకుంటారు పిల్లలు తర్వాత కాలంలో వాళ్ళ తల్లిదండ్రులకి. అందువల్ల వీళ్ళని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే రేపన్న రోజు నా పితృవంశాలన్నీ నాశనం అయిపోతాయి. వీడు చనిపోతే ఇంకా నాకు తర్వాత సంతానం అనేది ఉండదు. అందువల్ల ఆలోచిస్తోంది. త్రాసయంశ్చాయ మాయాతి లేనిహోనో మహీరోహాన్. ఒక పక్షుల్ని మనకు అడ్డు పెట్టి శాస్త్రం ఎంత గొప్పదో చూపిస్తున్నాడండి ఋషి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అందువల్ల భయపెడుతూ అన్నింటినీ కూడా చెట్లన్నింటినీ కాల్చుకుంటూ ఆస్వాదిస్తూ తృప్తిగా అగ్నిహోత్రుడు ఇటే వచ్చేస్తున్నాడు ఈ పక్షులు ఉన్న వైపుకి. అయితే రెక్కలు రాలేదు ఇంకా పిల్లలకి, నాతో ఎగరలేవు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తోంది జరిత. పిల్లల్ని తీసుకుని నేను ఎగరలేను, విడిచిపెట్టి పోలేను, నా హృదయం అనేటటువంటిది కలవరపడుతోంది కదా, మాతృ హృదయం. పిల్లలకి ఇది వరకు ఉండేది ఈ పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో జరిత మాతృహృదయము అని చెప్పి ఒక పాఠ్యాంశం కింద ఇచ్చేవారు. అది ఇప్పుడు అలాంటివి కూడా ఇవ్వడానికి ప్రభుత్వాలకు అవకాశాలు ఉండట్లేదు. అసలు మాతృహృదయం ఎలా ఉంటుంది పిల్లల మీద అన్న దాని గురించి ఒక పెద్ద కావ్యం కింద దీన్ని విడిచిపెట్టారు అప్పట్లో. చూడండి, కంతు జహ్యామహం పుత్రం కమాదాయ ప్రజామ్యహం కిం మమే స్యాత్ కృతం కృత్వా మన్యద్వం పుత్రకా కథం. నేను ఈ పిల్లల్ని విడుస్తాను, ఈ పిల్లల్ని తీసుకుని ఎగురుతాను, ఏది చేసి నేను కృతకృత్యురాలను అవుతాను. ఆవిడ ప్రశ్న వేసుకుంటుంది, ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఒకవేళ ఈ పిల్లలందరినీ నేను తీసుకుని ఎగిరితే ఏమవుతుంది? నేను ఎలా చేస్తే నేను కృతకృత్యురాలను అవుతాను? అయ్యా పిల్లలారా, మీరు ఆలోచన చేసి చెప్పండి పోని అని కొడుకులను అడుగుతోంది, ఆ పక్షు పిల్లలను అడుగుతోంది ఆవిడ. అడిగితే అప్పుడు ఎంతసేపు ఆలోచించినా మేము విడిచిపెట్టి వెళ్ళాలనే ఆలోచన నాకు కలగట్లేదు. కాబట్టి నా రెక్కలతో మిమ్మల్ని నేను కప్పేస్తాను పైన, ఇలాగా కప్పేసి మీతో సహా నేను కూడా దగ్ధమైపోతాను పిల్లలతో. మాతృ హృదయం, తండ్రి అయితే వెళ్ళిపోయాడు కానీ తల్లి మాత్రం అంత తేలిగ్గా విడిచిపెట్టలేదండి పిల్లల్ని. మీతో పాటు నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. అప్పుడు పుత్రులారా, నిర్దయుడైనటువంటి మీ తండ్రి ఇదివరకే చెప్పి వెళ్ళాడు, వెళ్ళిపోతూ కులంలో వాడైనటువంటి వాడు పెద్ద, ఇంటికి పెద్ద ఎవడు? జరితారి అని ఉన్నాడు, పెద్ద కుమారుడు, పెద్ద పక్షి, వాడి పేరు జరితారి. కాబట్టి నాయనా నువ్వు కులరక్షణ అంతా కూడా నీ మీద ఉంటుందని చెప్పాడు మీ తండ్రి. అంతేకాదు ఇక రెండవ వాడు ఉన్నాడు, అతడి పేరు సారీసృక్కుడు. ఈ సారీసృక్కుడు రెండో సంతానం కాబట్టి నాయనా నువ్వు పితృదేవతల యొక్క వృద్ధి కోసం, కుల వంశవృద్ధి కోసం నువ్వు పాటుపడాలి. ఇక మూడవ వాడు స్తంభమిత్రుడు. ఆ స్తంభమిత్రుడు తపస్సు చేసి నువ్వు తప్పకుండా ఈ వంశాన్ని తరింపచేయాలి. ఇక నాలుగవ వాడు ద్రోణుడు. ఈ ద్రోణుడు బ్రహ్మవాది, అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. అంటే నలుగురికి 4 యొక్క సూత్రాలను ఇచ్చాడు తండ్రి వెళ్ళిపోతూ. ఏమిటవి? ఇంటికి పెద్దవాడు కాబట్టి కుటుంబాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత నీది. రెండవ వాడిని పిలిచి వంశంలో పితృదేవతలను ఆనందింపజేసి వంశాన్ని వృద్ధి చేయాల్సిన బాధ్యత నీది. మూడవ వాడు తపస్సు చేసి తపస్సు ద్వారా నువ్వు వంశాన్ని ధరింపజేయాలరా అని వానప్రస్థు కింద మారమని మూడవ వాడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇక నాలుగవ వాడు బ్రహ్మజ్ఞాని అవుతావు నువ్వు అని అనుగ్రహించాడు. అని వీళ్ళ నలుగురు. కాబట్టి వీళ్ళ నలుగురిని ఏం చేశాడు? పోనీ నాకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వీళ్ళని నేను కాపాడుకోవాలి. ఎలా కాపాడను? అగ్నిహోత్రుడు విజృంభించి వచ్చేస్తున్నాడు నా వైపు. కాబట్టి నాపై గొప్ప కష్టాన్ని, ఆపదని ఇచ్చేశాడు. ఈ నలుగురి పిల్లల్లో ఎవరిని తీసుకుని నేను బయటపడాలి? వీళ్ళ నలుగురికి 4 బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని రక్షించాలి? ఏం చేస్తే నా పని నెరవేరుతుంది? ఏ విధంగా ఆలోచన చేస్తే వీళ్ళ నలుగురిని నేను కాపాడగలను అనే ఆలోచనలో పడిపోయింది ఆ యొక్క పక్షి. అప్పుడు
ఈ విధంగా భయానికి లోనై ఆ తల్లి ఈ పిల్లల వైపు చూస్తూ బాధపడుతూ ఉంటే ఆ పిల్లలు మాట్లాడారటండి. అదే బ్రహ్మజ్ఞానం అంటే. చిన్నతనంలోనే వాళ్ళకి వచ్చింది అంటే వాళ్ళు చెప్పాడు తండ్రి, వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అని. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు తల్లితో, అమ్మ నువ్వు మా మీద ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టి అగ్ని లేని ప్రదేశానికి నువ్వు ఎగిరిపో. ఇలా చేస్తే నువ్వు రక్షించబడతావు. మా గురించి నువ్వు ఆలోచించకు. ఎందుకో తెలుసా అమ్మా, మేము నశించిపోయినా అస్మాత్ స్విహ వినష్టేషు భవితారహ సుతాస్తవ. మేము చచ్చిపోయినా ఇవాళ రేపన్న రోజు నువ్వు మళ్ళీ పుత్రుల్ని కనగలవు. నీకు అవకాశం ఉన్నది. కాబట్టి మమ్మల్ని రక్షించాలని నువ్వు చనిపోతే తర్వాత తండ్రికి ఇంక సంతానం ఉండదు. నువ్వు బతికున్నావా, తర్వాత పోనీ మేము చనిపోయినా రేపన్న రోజున మళ్ళీ సంతానాన్ని పొందొచ్చు. నీకు అవకాశం ఉన్నది. కాబట్టి అమ్మా మా మాట విను. నువ్వు మన కుల పరంపరను అంతటినీ కూడా మిగిల్చేలా ప్రయత్నం చేయాలి తప్ప దీనితో నాశనం అయిపోయేలా నువ్వు చూడకూడదు. కాబట్టి నువ్వు బ్రతికితే రేపన్న రోజు నీకు మళ్ళీ సంతానం కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అన్వవేక్షతదు భయం క్షేమం ప్యాద్యత్ కులస్యన తద్వై కర్తుం పరక్కాల మాతరేషా భవేత్తవ. మా ఈ రెండు పక్షాలు కూడా బాగా ఆలోచించు. ఒకటి, నువ్వు మాతో కలిసి బూడిదైపోవడం. రెండు, మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు ఎగిరిపోవడం. మొదటి దానికన్నా రెండో దాన్ని నువ్వు కనుక ఎంచుకుంటే వంశం నిలబడుతుందమ్మా అన్నారు. కాబట్టి ఏది మన కులానికి శ్రేయస్కరమో దాన్ని నువ్వు బాగా ఆలోచించి దాన్ని ఆచరించడానికి నువ్వు తగినటువంటి సమయం ఇది, ఆలోచించమన్నారు. మాత్వం సర్వ వినాశాయ స్నేహం కార్షీ సుతేషుణ నహీదం కర్మమోగం స్యాద్ లోకకామస్య నప్పితు. నువ్వు మా అందరికీ కూడా జన్మనిచ్చావు, మా పుత్రుల మీద ప్రేమను చూపించావు. లేకపోతే మేము ఈరోజు ఇంత స్థానాన్ని మేము పొందగలమా? ఇలా నీతో మాట్లాడగలమా? ఇలా పుట్టి కూడా మేము నీతో ఇలా మాట్లాడగలుగుతున్నామంటే నువ్వు పెట్టిన భిక్ష కాదా అమ్మా మాకు? కాబట్టి ఉత్తమ లోకాలను కాంక్షించేటటువంటి మా తండ్రి సత్కర్మ వ్యర్థం చేయకుండా ఆలోచించాడు. ఇందులో తండ్రి గారిని అనుకోవాల్సిన మాట ఏం లేదు. ఆయన వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి సత్కర్మ కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన పని పూర్తి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ నువ్వో ఆలోచించమ్మా. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకో. ఆవిడంటోంది తల్లి జరిత, ఇదమాకోర్భిలం భూమౌ వృక్షస్యాస్య సమీతతః తథా విషద్వం త్వరిత వహ్నే రత్ర నవో భయం. నాయనలారా, నాకు ఒక ఆలోచన తట్టింది మీరు ఇలా చెప్తూ ఉంటే. అదిగో ఈ వృక్షము కింద ఒక పెద్ద కలుగు ఉన్నది. ఆ కలుగులోకి మీరు నలుగురిని నేను తోసేస్తాను. తోసేసి పైన మట్టి కప్పేస్తాను. మట్టి కప్పేసిన తర్వాత అగ్నిహోత్రుడు బిలంలోకి రాడు, మీరు రక్షించబడతారు. అప్పుడు నేను ఎగిరిపోతాను. ఇది మీకు ఎలా ఉంది? ఆలోచన సమ్మతమేనా అని అడిగింది ఆవిడ. అడిగితే తతోహం పాంసువా ఛిద్రం అపిదాస్యామి పుత్రక. మీరు ప్రవేశించగానే మిమ్మల్ని కాపాడి ధూళి కప్పేసి నేను ఎగిరిపోతాను. అప్పుడు సారికలందరూ కూడా ఈ పక్షులు అంటున్నారు, అబర్హాన్ మాంసభూతాన్న క్రవ్యాధ కుర్వినాశయేత్. అమ్మా, రెక్కలు లేనటువంటి వాళ్ళం మేము ఎగరలేం. మాంసపు ముద్దల కింద ఉన్నాం ఎర్రగా, ఇంకా కాళ్ళు కూడా మాకు సరిగ్గా రాలేదు. ఈ భయంతో మేము ఈ బిలంలోకి ప్రవేశించలేమమ్మా అని తల్లితో చెప్పారు. ఎందుకుట? కథమగ్నిర్ ననో దక్షేత్ కథమాకుర్ణనాశయేత్. నువ్వు ఒక్కటే ఆలోచిస్తున్నావు, ఈ బిలంలోకి మమ్మల్ని పంపించేస్తే అగ్ని మమ్మల్ని ఏమీ చెయ్యదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ మాకు ఇంకో రకంగా భయం ఉంది. అగ్ని కన్నా మరొక భయం ఉన్నది, మృత్యు భయం. ఏమిటో తెలుసా? అక్కడ బిల ఆకోర్వినాశ స్యాద్ అగ్నేరాకాశచారిణం అన్నవేక్షయితు తద్దుఃఖం శ్రేయాన్ దాహో నభక్షయన్. బిలంలో ఉన్నటువంటి ఎలక వల్ల మాకు నాశనం కలగచ్చమ్మా. పోనీ మమ్మల్ని బిలంలోకి పంపించేసి అక్కడ ఓ ఎలక ఉందనుకో, ఆ ఎలక మమ్మల్ని జంపి తినేస్తే నువ్వెంత చేసిన పని వ్యర్థమేగా. కాబట్టి ఆలోచించు. ఈ రెండింటినీ కూడా ఆలోచిస్తే అగ్నిలో మరణించడమే శ్రేయస్కరం. ఇంత బ్రతికి ఆ యొక్క కన్నంలోకి పోయి ఎలక చేతిలో చచ్చిపోవడం కన్నా అగ్నిహోత్రంలో పోతే అగ్నిలో మండి జ్ఞానమైనా కలుగుతుంది. గొప్పదైన స్థితికి వెళ్తాం, ఉన్నత లోకాలకి. ఎలక చేతిలో చావడం కన్నా అగ్నిహోత్రంలో మండిపోవడమే మాకు ఉత్తమం అన్నారు. గర్హితం మరణం
న స్యాద్ అకునా భక్షితే బిలే శిష్టాదిక పరిత్యాగ శరీరస్య ఉతాసన. మా ఒకవేళ మమ్మల్ని బిలంలో ఎలక తినివేస్తే అప్పుడు మా మృత్యు అన్నింటికన్నా నింద్యం, చాలా నీచంగా ఉంటుంది. మా చావు ఇంకింతకన్నా దారుణమైన చావు మరొకటి ఉండదు. అగ్నిలో పడి మరణిస్తే శిష్టాచార సంపన్నులు అవుతాం. కాబట్టి మమ్మల్ని ఇలాగ ఉండని అన్నారు వాళ్ళు. అప్పుడు ఆ వాళ్ళతో పిల్లలతో అంటుంది, అలా కాదు, ఇందులో ఉన్నటువంటి ఎలకని ఒక డేగ తన్నుకుని ఎగిరిపోవడం నేను చూశాను, కాబట్టి ఇందులో ఎలక ఉండదు, మీరు ఇందులోకి దూరండి అంది ఆవిడ. అంటే వాళ్ళు అన్నారు వెంటనే, నహృతం తం వయం విద్మః స్వేనే నాకుం కదంచన అన్వేపి భవితారో అత్ర తేభ్యో అపి భయామేన నహ. అమ్మా, నువ్వు నిజంగా అలాగే అంటున్నావు, కానీ అందులో ఒక ఎలకే ఉందని నువ్వు ఎలా చెప్తావు? అందులో ఇంకా ఎలకలుంటే ఏం చేస్తావు? నువ్వు ఆలోచన చేయి. ఒక ఎలక పోయింది కదా అని చెప్పి అందులో ఏమీ లేవు అనుకోవడం నీ మూర్ఖత్వం. కాబట్టి ఆలోచించు, అందులోకి మేము వెళ్ళడం సమంజసం కాదు. వాటి వల్ల మాకు భయం ఎప్పుడూ ఉంటుంది, ఆ ఎలకల వల్ల. అగ్ని ఇంతవరకు వస్తుందనే విషయం సందేహం, ఎందుకంటే అది రావచ్చు ఇక్కడ దాకా, లేకపోతే రాకపోవచ్చు. అగ్నిహోత్రుడు ఇలా వచ్చాడండి, దగ్గరికి వస్తున్నాడు, ఏ వాయువో గట్టిగా వీచిందనుకోండి, ఈ వాయువు వల్ల ఈ అగ్నిహోత్రుడు మా దాకా రాకుండా పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. అలాగా అంటే మాకు అవి బ్రతికేటటువంటి అవకాశం ఉంది. కానీ నువ్వు అగ్నిహోత్రంలో కాకుండా ఇలా కలుగులో కనుక దూరిస్తే మాకు బ్రతికేటటువంటి అవకాశం కూడా ఉండదమ్మా. ఆలోచించు. సంశయాత్మకంగా ఉన్న పరిస్థితుల్లో ఆలోచన చేయడమే, దాని యందు నిశ్చయమై ఉండడమే ఇంకా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం, శ్రేయస్సు. అది వల్ల మేము అలా చేస్తామన్నారు. ఇలా అంటూ ఉంటే జరిత అంటోంది, నేను వేగంగా పోతూ బిలం నుంచి ఎలుకను తీసుకుని పోయే డాగను చూశాను, మీరు మళ్ళీ అందులోనే ప్రవేశించండి మరీ మరీ చెప్తోంది నొక్కిపెట్టి. అయినా వాళ్ళు వినలేదు. తల్లి, డాగ చేత చంపబడిన ఎలుకను గూర్చి మేము ఎరగం, అది తెలియక కన్నంలో మేము ప్రవేశించలేం అని మళ్ళీ నొక్కి చెప్పారు. అప్పుడు జరిత అంటోంది, పిల్లల్లారా, డాగ చంపిన మూషికాన్ని గురించి నేను తెలుసుకున్నాను, మీకు భయం లేదు, నా మాటలు పాటించండి అని మళ్ళీ మళ్ళీ చెప్పింది. సందిగ్ధమైనటువంటి కార్యాలు చేయడం బుద్ధిమంతుల లక్షణం కాదమ్మా, మేము వెళ్ళలేమంటున్నారు వాళ్ళు. తరుణీ దర్శనీయాసి సమర్థ భర్తురేషణే అనుగచ్చపతిం మాత పుత్ర నాప్యసి శోభవాన్. అమ్మా, నువ్వు యవ్వనంలో ఉన్నావు, చూడముచ్చటగా ఉన్నావు, పతిని అన్వేషించడంలో సమర్థురాలివి, నీకు రెక్కల బలం ఇంకా పోలేదు, నువ్వు పతిని అనుసరించు, నాన్నగారు ఎలా వెళ్ళిపోయారో నువ్వు కూడా అలా వెళ్ళిపో, మేము అగ్నిలో పడి దగ్ధమైపోయి ఉత్తమ లోకాలని పొందుతాం అని కొడుకులు చెప్పారు. మేము ఒకవేళ అగ్నిలో కనుక దహనం కాకపోతే నువ్వు మళ్ళీ మా దగ్గరికి వచ్చి మాతో హాయిగా ఉండు కానీ, అప్పుడు మా దగ్గరికి రమ్మన్నారు. పిల్లల మాట విన్నటువంటి జరిత వేగంగా కాండవవనాన్ని విడిచిపెట్టి అగ్ని చొరబడినటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళిపోయింది, ఎగిరిపోయింది పిల్లల్ని విడిచిపెట్టి. ఇప్పుడు పిల్లలు మాత్రం ఉండిపోయారు గూట్లో. అగ్నిహోత్రుడా వేగంగా వచ్చేస్తున్నాడు. చూడండి పరిస్థితి. తతస్తీక్ష అర్చిరభ్యగాత్ త్వరితో హవ్యవాహన. వేగంగా వస్తున్నాడు ఆయన. ఎత్ర సారా బభూవస్తే మందపాలస్య పుత్రకాహ. మందపాలుడి యొక్క పుత్రులు. మందపాలుడు వేగంగా విస్తరిస్తున్న ఈ అగ్నిని చూసి, అయ్యయ్యయ్యో, నా బిడ్డలు ఈ అగ్నిహోత్రానికి తాళలేక ఏమైపోయారో, ఎక్కడున్నారో అనే ఆందోళన ఆయనకి కలిగిందిటండి. లపితతో ఉన్నాడు, పక్కన లపిత ఉన్నది, అయినా దృష్టంతా పిల్లల మీద ఉంది మందపాలుడికి. అందువల్ల మందపాలుడు వెంటనే ఆకాశంలోకి ఎగిరేటాడు. ఎగిరి ఆ మండుతున్నటువంటి అగ్నిని చూసి ఆ పక్షులు పరస్పరం వార్తాలాపాలు సాగించాయి. జరితారి అగ్నిదేవుణ్ణి ఇలాగా పలికాడు. ఇలాగ అగ్నిహోత్రుడు పైకి వెళ్ళి ఆకాశంలో నిలబడ్డాడు మందపాలుడు. ఈలోపు అగ్నిహోత్రుడు పిల్లల దగ్గరికి వచ్చాడు. వస్తే జరితారి నమస్కారం చేశాటండి. ఇంటికి పెద్దవాడు. అంటే ఏం చెప్పాడు తండ్రి, ఒరే కుటుంబాన్ని అంతటినీ రక్షించాల్సిన బాధ్యత నీదిరా అన్నాడా లేదా? అన్నందుకు ముందు ఆయన నమస్కారం చేశాట అగ్నిహోత్రుడికి. అగ్నిహోత్రుడికి నమస్కారం చేసి, పురత కృష్ణకాళస్య ధీమాన్ జాగర్తి పురుష స కృష్ణకాలం సంప్రాప్త్య వ్యధ్యాం నైవతి కర్హిచిత్. బుద్ధిమంతుడైనటువంటి పురుషుడు ఆపత్కాలానికి ముందే మేల్కొంటాడు. వచ్చినప్పుడు చూద్దాంలే అనుకోట. ఒరే, ఇది రేపు ఇవాళ కాకపోయినా రేపైనా చాలా ఇబ్బంది,
దీన్ని మన మీదకి రాకుండా ముందుగానే మనం జాగ్రత్త పడాలి అని ఆలోచిస్తాట బుద్ధిమంతుడు ఎప్పుడూ కూడా. అందువల్ల కష్టకాలం వచ్చాక చూసుకుందాంలే అనుకోడు. ఎస్ ఎత్తు కృష్యామనుప్రాప్తం విచేత నాభభుజ్యతే. మరి మూఢుడు ఎప్పుడూ కూడా రాబోయే ఆపద గురించి అసలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చెయ్యడు. కష్టకాలం వచ్చాక బాధపడినా దానివల్ల శ్రేయస్సు ఉండదు, దానివల్ల ప్రయోజనం లేదు. అందువల్ల కాబట్టి ఓ అగ్నిహోత్రుడా, మమ్మల్ని అందరినీ కూడా నువ్వు అనుగ్రహించు. సారీసృకుడు అంటున్నాడు రెండవ వాడు, నువ్వు ధీరుడివి, తెలివైన వాడివి, ఇది మా ప్రాణాలు ఆపదలో పడినటువంటి సమయం. చాలామందిలో నువ్వు ప్రాజ్ఞుడివి, సూర్యుడివి, ఒక్కడే ఉంటాడు అనడంలో సందేహము లేదు. కాబట్టి సూర్యుడు అనేటటువంటి వాడు గొప్పవాడు ఒక్కడే ఉండడు, చాలామంది ఉంటారు. కానీ నువ్వు మమ్మల్ని అనుగ్రహించవయ్యా. స్తంభమిత్రుడు అంటున్నాడు, పెద్దన్న ఓ అన్నయ్య, తండ్రితో నువ్వు సమానమైనటువంటి వాడివి. పెద్దన్న కష్టాల నుంచి విడిపిస్తాడు. పెద్దన్న రాబోయే ఆపదలను గుర్తించలేకపోతే చిన్నవాడు మాత్రం ఏం చేస్తాడు? నువ్వు గుర్తించు, దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలో. లేకపోతే అగ్నిహోత్రుని ప్రార్థన చేయి. అగ్ని మండుతూ మన బలాల వైపు వేగంగా వస్తున్నాడన్నయ్య. 7 జిహ్వలు కలిగినటువంటి ముఖంతో వస్తున్నాడు. కాబట్టి చెట్లనన్నింటినీ దహించి వేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చెయ్యాలో ఆలోచించు అని ద్రోణుడు చివరి వాడన్నాడు. అంటే అప్పుడు జరితారి పెద్దవాడు అంటున్నాడు, అగ్నిహోత్రుని చూసి నమస్కారం చేసి, అయ్యా ఆత్మాసి వాయోర్జ్వలన శరీరమపి వీరుధాం యోనిరాపశ్చతే శక్రం యోనిస్త్వమసి చాంబస. అయ్యా అగ్నిదేవ, మీరు వాయుదేవుడి యొక్క ఆత్మస్వరూపులు. వాయుదేవుడి యొక్క ఆత్మ ఎవరు అంటే అగ్నే. ఆయన అగ్నిహోత్రుడి ద్వారానే వాయువు ప్రకాశించాడు. అంతేకాదు లతకు శరీరం మీ వీర్యమే. లతలు అంటే వృక్షములు, వృక్షములకి అవి పుట్టుక స్థానం రావాలంటే భూమిలో ఆ యొక్క అగ్నిహోత్రం లేకపోతే ఇవి రాలేవు పైకి. సూర్యకిరణం నుండి ఆ యొక్క ఆహారాన్ని సంపాదించుకుంటాయి ఈ వృక్షములన్నీ. అంటే నీ వేడి లేకపోతే ఇవేమీ బ్రతకవు. కాబట్టి మీ వీర్యమే జలాల కింద కూడా మారింది. జలాలు లేకపోతే వృక్ష సంపద లేదు, మానవులు లేరు. అంటే మీ వీర్యం, అగ్నిహోత్రుడి యొక్క వీర్యమే జలాల కింద వచ్చింది. భూమిని కూడా మీరే కారకులు అయ్యారు. అందుకనే మన భూగోళం కూడా అగ్నిగోళం కింద మండుతూ కొన్ని సంవత్సరాల తర్వాత చల్లారింది వర్షాలు పడి. అందువల్ల ఈ భూమి కూడా అగ్నిహోత్రం నుండి వచ్చినదే. అందువల్ల సారిసృక్కువాచ, మీ జ్వాలలు సూర్యకిరణాలతో సమానంగా పైకి కిందకి వెనక్కి పక్కకి కూడా సంచరిస్తున్నాయి, మమ్మల్ని మీరు అనుగ్రహించండి అనగానే మూడో వాడు పలుకుతున్నాడు సారీసృకుడు, మాతా ప్రనష్ట పితరం న విద్మః పక్షాజాత నైవనో ధూమకేతో ననస్త్రాత్ర విద్యతే వై తదన్యః తస్మాదస్మాన్ స్త్రాహి బాలాం స్త్వమగ్నే. అయ్యా ధూమకేతో, అగ్నిహోత్రుడా, మా తల్లి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తండ్రి జాడా తెలియలేదు, రెక్కలు రానటువంటి వాళ్ళం, నీకంటే వేరొక రక్షకుడు మాకు లేడు, బాలురవైనటువంటి మమ్మల్ని కాపాడు అని 4వ వాడు ప్రార్థన చేశాడు. ఇక స్తంభమిత్రుడు 3వ వాడు ప్రార్థన చేశాడు. స్తంభమిత్రుడు అంటున్నాడు, నీ ఒక్కడవే సర్వస్వం, నువ్వు సమస్త జగత్తుకు అధిష్టాతవి, భూతాలని నువ్వే పరిపాలన చేసావు, జగత్తును నువ్వు పరిపాలిస్తున్నావు, నువ్వు అగ్నివి, హవ్యాన్ని తీసుకుపోయేవాడివి, శ్రేష్టమైనటువంటి హవిస్సుము నువ్వే. కాబట్టి శ్రేష్ఠ పురుషులు నిన్ను అనేక రూపాలతో పూజిస్తూ ఉంటారు అని 2వ వాడు ప్రార్థన చేశాడు. ఇక 4వ వాడు ద్రోణుడు అంటున్నాడు, పమన్నం ప్రాభిర్భక్తం అంతర్భూతో జగత్పతే నిత్య ప్రవృద్ధ వచసి తయి సర్వం ప్రతిష్ఠితం. అగ్నే సర్వం ప్రతిష్ఠితం అన్న మాటకి వ్యాఖ్యానం ఇది. అందువల్ల ద్రోణుడు అంటున్నాడు, ఓ జగత్పతి, నువ్వు ప్రాణుల యొక్క శరీరాల్లో ఉండి ప్రాణులు తిన్న అన్నాన్ని సదా పచనం చేస్తున్నావు. నువ్వు ఉండేటటువంటి ఈ విశ్వం ఎప్పుడూ కూడా సుప్రతిష్టం, ఈ విశ్వమునంతా కూడా వ్యాప్తి చెంది ఉన్నావు, నువ్వు సుప్రతిష్ఠుడివై ఉన్నావు. కాబట్టి సూర్యోభూత్వ రశ్మిభిః జాతవేదో భూమే రంభో భూమిజాతాన్ రసాంశ్చ విశ్వనాథాయ పునరుః ధృత్ ఉద్యకాలే దృష్ట్వా వృష్ట్యా భవాయసీహ శుక్ర. నీవే సూర్యుడవై కిరణముల రూపంలో భూమి మీద
ఆ కిరణములని ప్రసరింపజేసి జలములన్నింటినీ లాక్కుంటున్నావు పైకి ఆకాశంలోకి. లాక్కుని నువ్వే మళ్ళీ వర్షముల రూపంలో భూమి మీద వర్షములు పడేలాగా చేస్తున్నావు. ఉప్పనీటినంతటినీ లాక్కుని పైకి మంచి నీటినంతటినీ భూమి మీద వర్షింపజేసి పంటలు పండడానికి నువ్వు కారకుడు అవుతున్నావు అగ్నిహోత్రుడా, సూర్యుడి యొక్క కిరణముల రూపంలో. త్వత్త ఏతాహ పునఃశుక్ర వీరుదో హరితశ్చధ, నీ అందే పచ్చటి ఆకులు కలిగినటువంటి వనస్పతులు అంటే వృక్షాలు, నదులు, మంగళకరమైనటువంటి మహాసముద్రం కూడా ఏర్పడి ఉన్నది. అసలు ఈ వృక్షాలు, నదులు, సముద్రాలు ఏర్పడ్డాయంటే అది నీ వల్లే, అగ్నిహోత్రుడి వల్లే. అందుకనే మీకు చెప్పాను, గోవు ఏర్పడడానికి మూలకారకులైనటువంటి సూర్యుడు, అగ్నిహోత్రుడు, వాయువు, వీళ్ళ ముగ్గురు సృష్టిని ప్రారంభం చేశారండి. అంటే ప్రాణులు భూమి మీద బ్రతకడానికి వీలైనటువంటి పరిస్థితులను తీసుకువచ్చిన వాళ్ళు వీళ్ళ ముగ్గురే. వేదం చెప్పింది, సైన్స్ చెప్పడం ఏమిటండి? వేదమే దాన్ని కీర్తించింది. అందువల్ల ఇదం వై పద్మదిగ్మాంగో వరుణస్య పరాయణ, శరీర రూపమైనటువంటి ఈ మా ఇంటికి రసాధిపతి వరుణుడే దిక్కు. అంటే వరుణుడే నిన్ను ఇక్కడికి రాకుండా కాపాడాలి మమ్మల్ని. నువ్వు వరుణుడు యందు చల్లబడతావు. వరుణుడి యొక్క స్పర్శ నీకు తగిలితే నీ యొక్క స్పర్శ మాకు తగలదు. వరుణుడే మాకు దిక్కు. నువ్వు శీతలుడవై చల్లబడి మమ్ము రక్షించు, నాశనం చెయ్యొద్దు అని 4వ వాడు ద్రోణుడు ప్రార్థన చేశాటండి అగ్నిహోత్రుణ్ణి. కాబట్టి ఓ ఎర్రటి కంఠం కలిగినటువంటి వాడా, ఓ అగ్నిహోత్రుడా, కృష్ణవర్త్మ, నీలం రంగు పులుముకున్నటువంటి వాడా, చూడండి ఒక దీపాన్ని వెలిగించండి మీరు. ఆ దీపాన్ని మీరు తదేకంగా చూడండి, మధ్య భాగంలో ఎర్రగా ఉంటుంది, దానికి ఇంకా చివరన నల్లగా ఉంటుంది, చుట్టూరా కింద భాగంలో నీలం రంగును పొంది ఉంటుంది. అగ్ని యొక్క స్వరూపం అది. అదే చెప్తున్నాడు, పింగాక్ష లోహితగ్రీవ కృష్ణవర్త్మన్ హుతాసన. నువ్వు వర్ణంలో సముద్రుని యొక్క ఇళ్లను వలె మమ్ము కూడా విడిచిపెట్టు. అంటే సముద్రుడిని ఏ విధంగా అయితే నువ్వు స్వీకరించి జలాల్ని మళ్ళీ వర్షరూపంలో కిందకు వస్తావో అలాగా మమ్మల్ని వర్షరూపంలో అనుగ్రహించి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టు, చల్లబరచు మమ్మల్ని, అంతేగాని వేడిని కలిగించద్దు అన్నాడు. ఇంకొక మార్గంలో నువ్వు మాకు అనుగ్రహించని చెప్పాడు. ఇలా చెప్పగానే ఆనందజిగుతుడయ్యాటండి అగ్నిహోత్రుడు అంతటి వాడు. ఇంకా ముక్కు పచ్చలు కూడా ఆరలేదు ఈ పిల్లలు. వీళ్ళ తండ్రి నన్ను ప్రార్థన చేశాడు, నేను మాటిచ్చాను ఏమీ చెయ్యనని, కానీ వాళ్ళు నన్ను ఎంతగానో ప్రార్థన చేశారు. వీళ్ళు చేసిన ప్రార్థనకి నేను ముగ్ధుడయ్యాను, అందువల్ల వీళ్ళని నేను ఏమీ చెయ్యను. నాయన మీ నాన్నగారు చెప్పారు వస్తున్నప్పుడు మా పిల్లల్ని ఏమీ చెయ్యొద్దని, ఇప్పుడు మీ ప్రార్థనకి కూడా నేను ముగ్ధుడయ్యాను, మీకు తప్పకుండా నేను మిమ్మల్ని రక్షిస్తాను, కాబట్టి ఈ స్తోత్రం చేత నేను ప్రసన్నున్నయ్యానన్నాడు. అప్పుడు ద్రోణుడు అంటున్నాడు, 4వ వాడు పిల్లాడు, శుక్లస్వరూప ఇమే మార్జారక శుక్ర నిత్య మధ్యే జయంతివహ. ఓ అగ్ని, ఈ పిల్లలు ప్రతినిత్యము కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, బాధిస్తున్నాయి, వీటిని బంధుమిత్ర సహితంగా దహించివేయి. మా శత్రువులైనటువంటి ఆ పిల్లుల్ని నువ్వు దహించివేయి, దహించి మమ్మల్ని విడిచిపెట్టని కోరుకున్నాడు. ఆ విధంగానే ఆ సారంగకముల యొక్క అనుమతో అగ్ని ఆ పిల్లుల్ని దహించేసుకుంటూ వీళ్ళని మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోయాటండి. అప్పుడు మందపాలుడు ఆకాశంలో ఎగిరి నిలబడ్డాడని చెప్పానుగా, ఈ అగ్నిహోత్రుడు మా పిల్లల్ని ఏం చేస్తాడనే భయంతో నిలబడ్డాడు. మందపాలోపి కౌరవ్య చింతయామాస పుత్రకాన్ ఉక్యాపిచ స తిగ్మాంసు నైవ శర్మాది గచ్చతి. మందపాలుడు కూడా తన పుత్రుల్ని గూర్చి చాలా చింతించాటండి ఆకాశంలో. వారి సంరక్షణ కోసం అగ్నిని ప్రార్థించినా అతనికి శాంతి కలగలేదు. అగ్నిహోత్రుని నేను ఎలాగో ప్రార్థించాను, అగ్నిహోత్రుని నా పిల్లల్ని ఏమీ చేయనన్నాడు, ఇంకా అలాంటప్పుడు నాకు దిగులేందుకు అనుకోలేదుట. ఆ పుత్ర వాత్సల్యం పాపం తండ్రిని విడిచిపెట్టలేదు. ఆయన తన పిల్లలకి ఏమీ అవ్వలేదు కదా అని ఆకాశంలో వెళ్ళి నిలబడి చూస్తున్నాడు ఆరాటంగా వాళ్ళ పిల్లలకేసి, అగ్నిహోత్రుడు ఏమీ చేయట్లేదు కదా. ఉన్నపడంగా పక్కన భార్యను విడిచిపెట్టేసి వేగంగా ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పి భర్త ఇలా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటని లపిత వెనక్కాలే వచ్చింది, ఆకాశంలో నిలబడింది. ఎందుకు వచ్చేసావు నువ్వు ఇంత వేగంగా ఉన్నట్టుండి అని అడిగింది భర్తని. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నాకు జరిత యందు పుట్టినటువంటి సంతానం 4 పిల్లలు, వాళ్ళకి ముక్కుపచ్చలు ఆరలేదు, వాళ్ళు ఏమైపోతారో అనేటటువంటి దిగులు చేత నేను
వాళ్ళ యొక్క రక్షణార్థమై అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశాను. ఆ అగ్నిహోత్రుడు నా పిల్లల్ని రక్షిస్తాడా రక్షించడా అనే ఉద్దేశ్యంతో నేను వచ్చి ఇక్కడ అగ్నిహోత్రుడిని ప్రార్థన చేస్తూ ఆకాశంలో నిలబడ్డాను. లపితంది పక్కకి తిరిగి భర్త కేసు చూసి, నతే పుత్రేష్వ వేక్షాస్తి యానృషి నుక్తవానసి తేజస్వినో వీర్యవంత నా తేషాం జ్వలనాద్ భయం. నీ పుత్రుల్ని చూడాలి అనేటటువంటి వంక నీకు దొరికింది. ఇలాంటి వంక నీకేం అవసరం లేదు. ఎందుకో తెలుసా, నువ్వు నా ఎదురుకుండానే అగ్నిహోత్రుడిని ఇందాక ప్రార్థన చేసావు. ప్రార్థన చేసినప్పుడు నీ పిల్లల్ని నేనేమీ చేయను అన్నాడు అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు మాట ఇచ్చాడంటే ఆయన మాట మీద నిలబడతాడు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన నీ పిల్లల్ని ఏమీ చేయడు. నీ పిల్లల మీద చింత కాదు నీకు కలిగింది, నీ భార్య జరిత మీద చింత కలిగింది నీకు. నీ భార్య జరిత ఏమైపోతుందో వచ్చానని చెప్పు, నీ పిల్లలు ఏమైపోతారో అని చెప్పి వచ్చానంటావు ఎందుకు అని నిలదీసింది భర్తని, దెప్పి పొడిచింది. ఇలా పొడవగానే ఆయన అంటున్నాడు, నా శత్రువైనటువంటి జరితను నువ్వు చింతిస్తున్నావు, పరితపిస్తున్నావు, జరిత కోసం పరితపిస్తున్నావు. నీకు నా విషయంలో పూర్వం ఆమె యందు ఉన్నట్లు ప్రేమ ఇప్పుడు నా మీద నీకు లేదు అని నిలదీసింది. గచ్చత్వం జరితామేవా యదర్థం పరితప్యసే చరిష్యామ్యహం ఏకః యథా కుపురుషాశ్రిత. నువ్వు ఏ జరిత కోసం బాధపడుతున్నావో ఆమె వద్దకే పో, నా దగ్గర ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, ఇంక నా దగ్గర ఉండక్కర్లేదని లపిత మందపాలుడితో అన్నది ఈ మాట. అంటే మందపాలుడు అంటున్నాడండి, చూడండి ఆయన మాట్లాడడం ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. నాహమేవం చరేలోకే యథా త్వమభిమన్యసే అపత్య హేతోర్ విచరే తశ్చ కృష్ణగతం మమ. నువ్వు ఎలా అనుకుంటావో అలా అనుకో, నాకు అనవసరం. ఎందుకంటే నేను అలా సంసారంలో మగ్నమైపోయి సంచరించేవాడిని కాదు. ఇలా నువ్వు నన్ను తెలుసుకో అని చెప్పాడు. ఎందుకంటే భార్యాపుత్రులు భార్య కోసం వెంపర్లాడేవాడేటటువంటి రకం కాదు నేను. ఎందుకంటే నేను భూమి మీదకు ఒక మహత్కార్యం కోసం వచ్చాను. ఆ పని అయిపోతే ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళిపోతాను. కాబట్టి ఈ విచారం అంతా నేను ఎందుకు పొందాను అంటే నా సంతానం లుప్తమైపోకూడదు, భూమి మీద ఉండాలి. అందుకోసం నేను తహతహలాడుతూ వచ్చాను. అట్టి నా సంతానం సంకట స్థితిలో ఉంది. పుట్టిన పిల్లల్ని విడిచి భవిష్యత్తులో తర్వాత ఎప్పుడో మళ్ళీ పుడతారులే అనుకుంటాడే, అలాంటి వాడికన్నా హీనుడు మరొకడు ఉండడు. తనకు పుట్టిన పిల్లల్ని తాను రక్షించుకుంటాడు ఎవడైనా సరే. ఏ మాతృహృదయమైనా ఏ పితృహృదయమైనా అలా ఆలోచిస్తుంది. నువ్వెందుకు అలా ఆలోచించలేకపోతున్నావు? లపితతో అన్నాడు ఈ మాట. కాబట్టి సర్లే, ఈ పిల్లలు పోతే ఇంకో పిల్లలు పుడతారు, నా ఒంట్లో దేహంలో ఓపికంది అనుకున్న వాడికన్నా దుష్టుడు మరొకడు ఉండడమ్మా లపిత. కాబట్టి లోకమంతా అలాంటి వాడిని చూసి నిందిస్తుంది. నీకు ఎలా తోస్తే నువ్వు అలా ఆలోచించు, అలా చెయ్యి. నేను నా పిల్లల దగ్గరికి వెళ్తున్నానని వెంటనే ఆ ప్రదేశం నుంచి అగ్ని తొలగిపోగానే పక్కకి ఆ పిల్లల మీద ప్రేమతో ముందు అక్కడికి వచ్చింది ఎవరు అంటే తల్లి వచ్చింది జరిత. తన పిల్లల్ని చూసుకుని కళ్ళంబటి నీళ్లు పెట్టుకుంది. అయితే పిల్లలు క్షేమంగా ఉన్నారని చూసుకుంది. కష్టం తీరి గట్టిగా అరిచిందిటండి, బాధపడింది. వారి దర్శనం వల్ల ఆమె మరలా కళ్ళంపట నీళ్లు విడిచిపెట్టింది భూమి మీద, కన్నీటి ధార. ఒక్కొక్కరిని విడివిడిగా దగ్గరికి తీసుకుని హత్తుకుంది పిల్లల్ని, ఆనందించింది. ఇంతలో మందపాలుడు వచ్చాడు అక్కడే. తతో అభ్యగచ్చత్ సహసా మందపాలో అపి భారత అదతే సర్వ ఏవైనాం నాభ్యనందం తదా సుతాహ. ఇంతలో మందపాలుడు కూడా శీఘ్రంగా అక్కడికి వచ్చాడు. కానీ ఆ పిల్లల్లో ఎవరూ కూడా ఆ మందపాలుడిని చూసి అభినందించలేదు. పిల్లలందరూ కూడా తండ్రి కేసు చూసి నా తండ్రి వచ్చాడనే ఆనందం వాళ్ళల్లో లేదు. లాలప్యమానమేకైకం జరితాం చ పునః నచైవో చుస్తథా కించిత్ తమృషిం స్వాదువా. విలపిస్తున్నటువంటి వారిని ఒక్కొక్కరిని కూడా జరిత మళ్ళీ ఏడుస్తున్న పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఓదార్చి ఆ ఋషితో మంచిగా కానీ చెడుగా కానీ మాట్లాడకుండా తటస్థంగా అలా ఉండిపోయింది. అప్పుడు మందపాలుడు మాట్లాడుతున్నాడు. ఏమీ మాట్లాడనటువంటి భార్య అయినటువంటి జరిత కేసి చూసి, జ్యేష్ఠ సుతస్తే కథమస్తస్య చానుజ
మధ్యమః కథమశ్చైవ కనీయాన్ కథమశ్చతే. ఓ ప్రియా, ఓ జరిత, వేళ్లల్లో నీ జ్యేష్ఠపుత్రుడెవడు, చిన్నవాడెవడు, మధ్యములు ఎవరు, అందరికంటే చిన్నవాడెవడు, వీళ్ళ గురించి నాకు చెప్పు, నా పిల్లల గురించి వింటాను అని భార్యను అడుగుతున్నాడు. అడిగితే నేను ఇలా దుఃఖంతో బాధపడుతూ ఉండగా నాకు నువ్వు సమాధానం ఎందుకు చెప్పట్లేదు, నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని జరితని నిలదీశాడు. అడిగితే అప్పుడు జరిత మాట్లాడుతుంది భర్త కేసు చూసి. కింను జ్యేష్ఠేనతే కార్యం కిమనంతరజేనతే కిం వా మధ్యమజానేతే కిం కనిష్ఠేన వా పునః. ఏమయ్యా, నీకు జ్యేష్ఠుడితో పనే ఉంది, మధ్యముడితో పనే ఉంది, చివరివాడితో పనే ఉంది. కష్టం వచ్చినప్పుడు అందరినీ కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోయావు, ఆకాశంలో ఎగిరిపోయావు. పూర్వం నువ్వు చేసినటువంటి పని వల్ల నేను ఏమీ చేయలేని హీనురాల కింద ఉండిపోయాను. కాబట్టి ఆ సుందరమైనటువంటి చిరునవ్వు, యవ్వనం కలిగినటువంటి మంచి బలిష్టమైనటువంటి ఆ లభిత దగ్గరికి పో, మా దగ్గర నువ్వు ఉండక్కర్లేదు, నువ్వు మాతో మాట్లాడక్కర్లేదు అందండి జరిత. అప్పుడు వందపాలుడు అంటున్నాడు, ఓహో, అందరు స్త్రీలు ఇలాగే ఉంటారేమో, పోనీ నాకు ఈ విషయాలన్నీ తెలియవు కదా, ఏదో భూమి మీదకి వచ్చి ఏదో ఒక శరీరాన్ని పొంది శరీరంలో పిల్లల్ని పొందేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అలా కాదు, సంసారం అంటే ఏ పురుషుడికైనా ఇబ్బందే, ఈ సంసారంలో ప్రతి ఒక్కడు ఇలా కొట్టుకుంటాడేమో అనుకుని బాధపడి అతను అంటున్నాడు జరితతో, నా స్త్రీణాం విద్యతే కించిదముత్ర పురుషాంతరాత్ సాపత్నకమృతే లోకే నాణ్యదర్థ వినాశనం. స్త్రీలకి పరలోకంలో ముఖ్యంగా పురుష సంబంధమైనటువంటి సవతి పోరు తప్ప, లేదా పరపురుషులతో సాంగత్యం ఏర్పడితే తప్ప, ఈ రెండు దోషాల వల్ల వాళ్ళకి ఉన్నతమైన లోకాలు లభించవు. ఒకటి సవతి పోరు, రెండు పరపురుషుడితో తిరగడం. స్త్రీలకి ఈ రెండు దోషాలు. అందువల్ల సవతి పోరు అనే దానివల్ల, ఈ యొక్క పరపురుషుడితో సాంగత్యం వల్ల మాత్రమే స్త్రీ చెడుతుంది, వాళ్ళకి ఉన్నత లోకాలు రావు. మిగతా విషయాల్లో వారికి ఏ దోషము అంటదు. కాబట్టి వాళ్ళ పరమార్థం ఏది కూడా మిగతా నాశనం చేయవు. ఈ రెండు ఆలోచనలు, ఈ దుర్బుద్ధులే స్త్రీని నాశనం చేస్తాయి. వైరాగ్ని దీపనం చేయవ వృషముద్వేగకారిచ. ఈ సవతి పోరు శత్రుతాపాగ్నిని వెలిగిస్తుంది, మనిషిలో ఆ అగ్నిని రజింపజేస్తుంది. ఈ సవతి పోరు అనేది ఎక్కువగా శరీరాన్ని బాధిస్తుంది. అందుకనే ఈ సవతి పోరు వల్ల స్త్రీ చాలా విచక్షణారహితంగా ఆలోచన చేస్తుంది. నహి భార్యేతి విశ్వాస కార్య పుంసా కదంచన నహి కార్యమనుధ్యాతి నారీ పుత్రవతి సతి. ఇది నా భార్య అని పురుషుడు ఎన్నడూ కూడా స్త్రీపై విశ్వాసం ఉంచుకోకూడదు. ఎందుకంటే సంతానవతి అయిన తరువాత ఆ స్త్రీకి పురుషుడి మీద కంటే పిల్లల మీద దృష్టి ఎక్కువగా ఉండవచ్చు. ఇదే తార్కాణం, జరిత యొక్క చరిత్రే అనుకుంటున్నాడు ఆయన. వైశంపాయన ఉవాచ, వైశంపాయనుడు తతస్థే సర్వ ఏవైనం పుత్రాః సమ్యగుపాసతే సచతానాన్ ఆత్మజాన్ సర్వాన్ అశ్వసాయీతు ముద్యతః. పిమ్మట పుత్రులందరూ వారి వారి రూపాల్లో తండ్రి వద్దకు వచ్చి కూర్చున్నారు పక్కకి. మందపాలుడు అన్నాడు వాళ్ళందరినీ ఊరడించి, ఆయన అంటున్నాడు, నాయనలారా, నేను అగ్ని కాండవవనంలోకి వస్తున్నప్పుడే మిమ్మల్ని ఏమీ చేయొద్దని ప్రార్థన చేశాను. నేనేం ఊరుకోలేదు, కూర్చుండిపోలేదు, మీ రక్షణ గురించి ఆలోచించకుండా ఏం లేను. ముందుగానే నేను అగ్నిని ప్రార్థన చేశాను. అయితే అగ్ని తను చెప్పినటువంటి ప్రతిజ్ఞని నెరవేర్చుకున్నాడు, మిమ్మల్ని కాల్చకుండా. అగ్ని వచనాలని నేను మనసులో స్మరించి, మీ తల్లి యొక్క ధర్మ నిష్టని నేను మనసులో తలుచుకుని మీకు ఏ విధమైన ఇబ్బంది కలగదనే దృఢ నిశ్చయంతో ఉన్నాను. పుత్రులారా, మీరు నన్ను గురించి మీ హృదయాల్లో బాధపడద్దు. మా తండ్రి ఏంటి ఇలా మమ్మల్ని విడిచిపెట్టేశాడని అనుకోవద్దు మీరేమి. ఎందుకో తెలుసా, మీరు బ్రహ్మజ్ఞానులు అని మీరు తెలుసుకోండి. మీ బ్రహ్మజ్ఞాన తత్వాన్ని మీరు విడిచిపెట్టకండి. మీరు సాధారణమైన మానవుల్లాగా ఆలోచించకండి. మీరు బ్రహ్మజ్ఞానులు, నా తేజస్సుతో పుట్టినటువంటి వారు మీరు. కాబట్టి మీరు ఋషులని అగ్నికి తెలుసు. మీరు ఎలాంటి వారో మీకు తెలియదు. మీరు ఎంత తేజోవంతులో అగ్నిహోత్రుడికి తెలుసు. కాబట్టి మీకు బ్రహ్మతత్వం పూర్తిగా తెలిసింది, అది మీరు గుర్తుపెట్టుకోండి.
అందువల్లే మీరు అగ్నిని ప్రార్థించగలిగారు అంత చిన్న వయసులో. కాబట్టి మీకు బ్రహ్మతత్వం ఉన్నదయ్యా, అది మీరు నిలబెట్టుకోండి, మీ అమ్మలాగా కుంచిత భావంతో ఆలోచించకండి అని చెప్పి ఈ విధంగా భార్యాపుత్రులిద్దరినీ కూడా ఊరడించి మందపాలుడు ఆ ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి ఎగిరిపోయాడు. చూడండి, అక్కడ తీవ్రంగా ప్రజ్వలించే అగ్ని తన ప్రచండ జ్వాలల చేత లోకహితాన్ని కోరి కృష్ణార్జునుల యొక్క సహాయంతో ఖాండవ వనాన్నంతటినీ కూడా పూర్తిగా దహించాడు. ఈ విధంగా అగ్నిహోత్రుడు పూర్తిగా ఖాండవ వనాన్నంతటినీ దహించేశాడు. అందుకనే ఇంత బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి పక్షులు కాబట్టే మార్కండేయ మహర్షి అంతటి వాడికి సారంగ పక్షులే జ్ఞానోపదేశం చేశాయి. జైమిని అంతటి వాడికి మార్కండేయ పురాణంలో జైమిని మార్కండేయుడి దగ్గరికి వస్తాడు. వచ్చి నాకు మహాభారతంలో చాలా సందేహాలు ఉన్నాయి, మీరు చెప్పాలంటాడు. నాకు చాలా అంత సమయం లేదు, నేను చాలా అనుష్ఠానానికి పని ఉంది, నాకు వెళ్ళిపోతున్నాను. నీ సందేహాలు తీర్చాలంటే అక్కడ వింధ్య పర్వతం మీద ఒక వృక్షం మీద అక్కడ 4 సారంగ పక్షులు ఉన్నాయి, వాటిని అడుగు, నీ సందేహ నివృత్తి తీరుస్తాయి అన్నాడు జైమిన్. ఆ 4 సారంగ పక్షులే ఈ యొక్క మందపాలుడి సంతానంలో చివరివాడైనటువంటి ద్రోణుడికి తార్క్షికి పుట్టినటువంటి సంతానం అండి. చివరివాడు ద్రోణుడు ఉన్నాడుగా, 4వ పక్షి, అతడికి తార్క్షి అనేటటువంటి ఒక పక్షి వివాహం చేసుకున్నాడు. తార్క్షిని ద్రోణుడు చేసుకుంటే అదో విచిత్రమైన కథ. ఆ కథ ఏమిటంటే ఆవిడ గర్భవతి అయ్యింది. గర్భవతి అయి 3.5 నెలలు అయ్యింది. ఒకానొక సమయంలో ఆవిడ కురుక్షేత్రానికి వెళ్ళింది ఈ తార్క్షి. అప్పుడు అక్కడ విపరీతమైన యుద్ధం జరుగుతుంది, కౌరవులకి పాండవులకి కూడా యుద్ధం జరుగుతుంటే ఆ రోజు అర్జునుడికి భగదత్తుడికి విపరీతమైనటువంటి యుద్ధం జరుగుతోంది. విపరీతమైన బాణాలు వేసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. భగదత్తుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతూ ఉంటే అర్జునుడు వేసినటువంటి ఒక బాణం ఈవిడ ఆ మధ్యలో నుంచి ఎగురుతూ వెళ్ళిపోతుంది దూరంగా, ఇక్కడ ఉండకూడదనే భయంతో. అర్జునుడు వేసినటువంటి బాణం ఈ తార్క్షి యొక్క గుండెల్లో గుచ్చుకుని బయటకు వచ్చి, చూడండి, ఆవిడ గర్భం విచ్ఛిన్నమైపోయింది. ఆ పక్షి యొక్క గర్భం, తార్క్షి యొక్క గర్భం విచ్ఛిన్నమైపోయింది. కడుపులో ఉన్నటువంటి 4 గుడ్లు, భగవంతుడి యొక్క లీల చూడండి. వాడికి ఇంకా నూకలు ఉన్నాయి అంటే వాడు ఎంత పరిస్థితుల్లో గడ్డుకాలంలో ఉన్నా వాడు బతికిపోతాడు. ఆ 4 గుడ్లు కడుపులో నుంచి బయటికి పడి ఆ యుద్ధ భూమిలో నేల మీద పడ్డాయి. నిజానికి యుద్ధ భూమిలో పడితే ఏమవ్వాలి, పగిలిపోవాలి ఆ నేల మీద పడగానే అంత ఎత్తు నుంచి. కానీ ఈ 4 గుడ్లు కూడా పగలలేదు, మెత్తటి ప్రదేశంలో పడ్డాయిట. ఈ 4 గుడ్లు కూడా పడితే పోని పడ్డాయే అనుకోండి, ఎవరో ఒకళ్ళు యుద్ధంలో గుర్రాలు తిరుగుతాయి, సైనికులు తిరుగుతారు, కొట్టుకుంటూ ఉంటారు, ఏనుగులు తిరుగుతూ ఉంటాయి, ఏవో ఒకటి తొక్కేస్తాయిగా గుడ్లని. ఆ 4 గుడ్లు పడిన తర్వాత మళ్ళీ అర్జునుడు ఒక బాణం విడిచిపెడితే భగదత్తుడి యొక్క ఏనుగు కంఠంలో ఉన్నటువంటి గంటకి తగిలిందిటండి ఆ బాణం వెళ్ళి. అంత పెద్ద గంటది, సుప్రతీకము అనేటటువంటి ఏనుగు అది. ఆ సుప్రతీకము అనేటటువంటి ఏనుగు మెడలో ఉన్నటువంటి గంటకి తగిలింది బాణం వెళ్ళి. ఆ బాణం వెళ్ళి ఈ 4 గుడ్ల మీద పడిందిటండి వెళ్ళి పైన. అంటే ఇలా గోడుగా పడింది, దాని లోపల రక్షణగా పడిపోయింది. దాన్ని ఎవరు ఇంక తొక్కకుండా కదపకుండా ఉండేలాగా, వాటిని ఎవరు ఏమి చనకకుండా. అది ఏమైంది, కొన్ని రోజులకి భూమిలోకి దిగబడిపోయింది ఆ యొక్క గంటంతా కూడా. ఆ లోపల ఉన్న ఈ 4 గుడ్లు ఆ లోపల ఈ గంట పైన ఉండడం వల్ల ఆ గోరువెచ్చని తనం పొదగడానికి తల్లి ఏర్పరిచేంతటువంటి ఉష్ణోగ్రతనే పొందింది. అది కూడా చూడండి, భగవంతుడు వాటిని సృష్టించాలంటే ఏదో రకంగా సృష్టిస్తాడు. అవి పొదిగిపోయి లోపల కొన్ని రోజులకి కిచ్ 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 అంటున్నాయి అవి. మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శమీక మహర్షి వారు తమ శిష్యులను వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే నడుస్తూ ఆయన కాలుకి గంట తగిలింది. ఏమిటా అని చూశాడు, ఒక గంట సగానికి పాతుకుపోయింది భూమిలో. శిష్యులను అన్నాడు, గంటను పైకి లాగండి అన్నాడు. ఆయన గంట పైకి లాగి చూడగానే ఈ 4 పక్షులు పైకి ఎగిరాయి. ఆ చూసినటువంటి పక్షుల్ని చూసి, ఓహో, ఈ పక్షులు ఈ విధంగా ఇందులో పైన గంట పడిపోయి ఉంటుంది, దీనిగానే ఇవి పొదిగిపోయి ఉండుంటాయి అని ఆలోచన చేసి ఆ 4 పక్షుల్ని కూడా జాగ్రత్తగా తీసుకుని అయినా ఈ యొక్క పళ్ళెల్లో ఒక దాంట్లో వాడు 4 కూడా పెట్టించి రమ్మని ఉండమని
మీకు నేను పెంచుతాను, ఆహారం అది ఇప్పిస్తాను, తీసుకురండి అని చెప్పి ఆ 4 పక్షుల్ని తీసుకెళ్ళి పెంచుతున్నాడు. కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ 4 పక్షులు మనుష్య భాషలో మాట్లాడేయండి సమీకుడితో. మీరేమిటి సంస్కృతంలో మాట్లాడుతున్నారు, మీరు పక్షులు కదా, తిర్యక్ జంతువులు కదా, మీకు ఎలా వచ్చింది ఈ భాష అని అడిగాడు ఆయన. అడిగితే దీనికి మేము శాపగ్రస్తులమై ఇలా పుట్టవలసి వచ్చిందండి. సుశ్రుతుడు అనేటటువంటి ఒక ఋషి, ఆయన దగ్గరికి ఒకసారి ఇంద్రుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒక పక్షి రూపంలో వచ్చాడు, డేగ రూపంలో వచ్చి నాకు ఆహారం కావాలన్నాడు. సరే అని చెప్పి ఏర్పాటు చేశాడు సుకృతుడు ఏర్పాటు చేస్తే ఆయన అన్నాడు, నాకు ఈ ఆహారం వద్దన్నాడు. నువ్వు పక్షివి కదా, నువ్వు తినవలసిన ఆహారాన్నే తీసుకొచ్చాను, నువ్వు ఎందుకు తిన్నాడు, నువ్వు ఆకలిగా ఉందంటున్నావు కదా, తినన్నాడు ఆయన. నాకు మాంసం, మనిషి మాంసం కావాలి, అది తింటేనే నాకు ఆకలి తీరుతుంది అన్నాడు ఆయన. నిజంగా మానవుల యొక్క, జీవుల యొక్క బుద్ధులు, ఆలోచన విధానాలు ఏమో ఇలా మారిపోతాయేమో కొంతమందికి అని ఆయన మనసులోనే పాపం అనుకుని, సర్లే మాట ఇచ్చాం దాన్ని ఆకలి తీరుస్తామని అని తన కొడుకులు 4గురిని కూడా పిలిచాడు. రండి రా నాయన, మీలో ఎవరో ఒకళ్ళు మీ మాంసాన్ని కోసి దానికి ఆహారంగా పెట్టండి అన్నాడు. అంటే కొడుకులు అన్నారు, మేము ఆ పని చేయలేము నాన్నగారు, మేము మాంసం కోసి పెట్టడం ఏమిటి, మేము ఆ పని చేయలేమన్నారు. అప్పుడు ఆ సుకృతుడు చాలా బాధపడ్డాడు, కొడుకులు తన మాట వినలేదని. ఒరే పని చేయండి, మీరు తండ్రి మాటను లెక్క చేయలేదు, మీరు పక్షి యోనుల్లో పుట్టండి. ఎవరికి పుడతారు? ద్రోణుడికి, తార్క్షికి మీరు కొడుకులు కింద పుడతారు. మీ వల్ల గొప్ప ప్రయోజనం జరగబోతున్నది. ఆ తర్వాత జైమినికి మీరు ఉపదేశం చేసిన తర్వాత మీకు ఈ యొక్క ఉపాధి నుండి బయటికి లభిస్తుంది మోక్షం. అందువల్ల మీరు వింధ్య పర్వతం మీద ఆ పక్షి త్వరలో మీరు నివాసం ఉండండి, మిమ్మల్ని శమీకుడు రక్షిస్తాడు అని చెప్పాడు ఆయన. అందువల్ల మేము మా తండ్రి యొక్క శాపానికి గురై నీ దగ్గరికి వచ్చామయ్యా, మాకు యుక్తాయుక్త విచక్షణ వచ్చేసింది, మాకు జ్ఞానం ఉన్నది, మేము వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళిపోతున్నాం, కాబట్టి మమ్మల్ని అనుగ్రహించండి అని శమీక మహర్షి దగ్గర సెలవు తీసుకుని ఆ 4 పక్షులు ఆ వృక్షం మీద ఉంటే, జైమిని మార్కండేయుడి దగ్గరికి వెళ్తే, నాకు సమయం లేదు, ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి నీ యొక్క సందేహాలన్నీ తీరుస్తాయని చెప్తే, జైమిని వాళ్ళ దగ్గరికి వెళ్తే అవన్నీ కూడా ఒక పురాణం చెప్పాయి. ఆ పక్షులు చెప్పిన పురాణమే మార్కండేయ పురాణం. మనం దేవీ సప్తసతి అని చేస్తున్నామే, చండీ పారాయణ, చండీ ఉపాసన, చండీ హోమాలు, ఇవన్నీ ఈ చండీ పారాయణ అంతా మార్కండేయ పురాణంలోదే, ఈ పక్షులు చెప్పినవే. అందువల్ల ఆ యొక్క శక్తి సంపన్నమైన బ్రహ్మజ్ఞానం ఎలా వచ్చింది అంటే, ఈ పూర్వజన్మ యొక్క వాసనాబలం పక్షులకి. ఆ సారంగ పక్షులు బ్రహ్మతేజో సంపన్నులు. ఈ 4 సారంగ పక్షుల్ని రక్షించాడయ్యా ఈ విధంగా అగ్నిహోత్రుడు. కాబట్టి ఈ 6గురిని కాండవవన దహనంలో రక్షించబడ్డారు వీరు 4 కూడా. చూడండి, ఆ మజ్జ, కొవ్వు కాలవల కింద ప్రవహించింది ఈ జంతువులందరినీ కాల్చేయడం వల్ల అగ్నిహోత్రుడు. వాటన్నింటినీ త్రాగాడు, ఆ వృక్షాలన్నింటినీ కూడా కాల్చేసి ఆ రసాలన్నింటినీ పీల్చుకున్నాడు, తృప్తిని పొందాడు. అర్జునుడి ముందు ప్రత్యక్షమయ్యాట మానవ రూపంలో అగ్నిహోత్రుడు అంతా కాల్చేసిన తర్వాత. ఇంద్రుడు మరుద్గణాలతో ఆకాశం నుంచి దిగి వచ్చి శ్రీకృష్ణార్జునుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అయ్యా, దేవతలకి కూడా అసాధ్యమైనటువంటి కర్మని మీరిద్దరూ కూడా ఆచరించారు. మీ యందు నేను ప్రసన్నుడయ్యాను, కాబట్టి ఈ లోకంలో మనుష్యులకు దుర్లభమైనటువంటి వరం ఏదైనా ఉంటే అది మీరు కోరుకోండి, అది నేను మీకు నెరవేరుస్తాను అన్నాడు. అంటే అప్పుడు ఇంద్రుడి నుంచి శస్త్రాస్త్రాలన్నింటినీ కూడా అర్జునుడు కోరాడు. కోరితే, పాండుకుమార, ఓ అర్జున, నువ్వు రాబోయే కాలంలో ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తావు హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర. ఆ హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర నువ్వు తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడు పంది దగ్గర తగాదా పెట్టుకుని మీ ఇద్దరికి పెద్ద గొడవ అవుతుంది, అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడే నేను నిన్ను అనుగ్రహించి ఆయన నీకు పాశుపతాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆయనతో పాటుగా నేను కూడా నీకు మిగతా అస్త్ర సంపదనంతటినీ అనుగ్రహిస్తానని దేవేంద్రుడు చెప్పాడు, మాట ఇచ్చాడు. చూడండి, అహమేవాచతం కాలం వేత్స్యామి కురునందన తపసా మహితా చాపి దాస్యామి భవతో అప్యహం. ఆ సమయం ఎప్పుడు ఆసన్నం అవుతుందో అది ఇంకా నాకు తెలుసు, కానీ ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు.
నీ తపస్సుకు ప్రసన్నుడై సంపూర్ణమైనటువంటి ఆగ్నేయ వాయువ్య ఆయింద్రాస్త్రాలన్నింటినీ అప్పుడు నీకు ఇస్తా. వాయుదేవుడు కూడా నిన్ను అనుగ్రహిస్తాడు అప్పుడు అని చెప్పాడు. తర్వాత ఇటువైపు కృష్ణుడికేసి తిరిగారు. కృష్ణుడికేసి తిరిగితే అయ్యా కృష్ణ నీకేం కావాలి కోరిక అని అడిగితే ఆయన అన్నాడు, ప్రీతిం పార్థేన శాశ్వతీం. ఈ అర్జునుడి మీద నాకున్న ప్రేమ ఎప్పుడూ కూడా పెరిగడమే కానీ తరిగేలా కూడా ఉండకూడదు. ఇతడి మీద నాకు ఎప్పుడూ ప్రేమ పెరిగేటట్లు అనుగ్రహించండి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. భక్తులకు వశమైపోతాడండి పరమాత్మ. ఇన్ని సంవత్సరాలు పాండవుల దగ్గర ఉన్నాడు, వాళ్ళ చేత రాజధానిని ఏర్పాటు చేయించాడు, వాళ్ళ యొక్క ఉన్నతికి పాటుపడ్డాడు. అంతేకాదు దగ్గరుండి కాండవ దహనం చేయించాడు. సేవ చేస్తాట భగవంతుడు భక్తులకి. భక్తుడు భగవంతుడికి సేవ చేయడం కాదు. సర్వేశ్వరుండైన సౌరి, సర్వేశ్వరుండైన సౌరిన్ కొలుచటకు ఏ ధనము కావలే, ఒక్క భక్తి ధనము తప్ప. పారిజాతాపహరణంలో నాటకంలో నారదుడు అంటాడండి ఈ మాట. సౌరిని నువ్వు కొలవాలి అంటే, లెక్కించాలి అంటే నువ్వు సాధారణమైన ధనంతో ఆయన యొక్క స్ట్రెంత్ ఎవడో నువ్వు కొలవలేవురా నాయన. ఆయన్ని కొలవాలి అంటే భక్తి ధనం కావాలి, సాధారణ ధనం పనికి రాదు. సత్యభామ ఎన్నో తెచ్చి వేసింది, ఏమీ కథం లేదు తూకం. ఒక్క తులసి దళాన్ని నా భక్తితో విడిచిపెట్టింది రుక్మిణి. ఆనందచకితుడు అయ్యాడు. ఇది నాటకంలో చెప్పిన సందర్భమైనా ఈ సందర్భానికి అది కుదురుతుందండి. అందువల్ల భక్తుల కోసం ఎంతకైనా దిగజారుతాడు భగవంతుడు, ఎంత పని అయినా చేస్తాడు. వాళ్ళ మీద ప్రేమ పోకుండా ఉండాలని కోరుకున్నాడు. తిరిగి చూడండి. మరొక మాట ఏమిటో అంటే, ఏకనాథ స్వామి వారిని మా మహానుభావుడు మహారాష్ట్ర ప్రాంతంలో ఉండేవాడు. ఆయన ఏకనాథ భాగవతం అని ఒక గొప్పదైనటువంటి రచన చేశాడు. ఆయన దగ్గర రంగయ్య అనేటటువంటి పేరుతో 11 సంవత్సరాలు కాడి మోసాడండి ఆయన. నీళ్ల బిందెలు రోజును 1 ఏడు 2 ఏళ్ళు కాదు, 11 ఏళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ రంగనాథ స్వామి, రంగడు శ్రీరంగనాథ స్వామి. ఆయన భక్తుల కోసం ఎంత పనైనా చేస్తాడు కిందకు వచ్చి. అందుకోసం పాండవుల కోసం ఏ పనైనా చేశాడు. అందుకనే మనం భాగవతం చదివామనుకోండి, భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏదో అలా వెళ్ళి హస్తినాపురానికి తిరిగి వచ్చారని ఉంటుంది. కానీ తిరిగి వెళ్ళి రావడం కాదు, కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయాడు హస్తినాపురంలో, ఆ ఇంద్రప్రస్థంలో వీళ్ళ దగ్గర, పాండవుల దగ్గర. చూడండి, ఇలా నా భక్తి ఈ వరం ఇవ్వమని కోరుకున్నాడు. వాళ్ళిద్దరికీ వరాలు ఇచ్చి ఆ మరత్తులతోనూ అగ్నిహోత్రుడితోనూ ఇంద్రుడు స్వర్గానికి చేరుకున్నాడు. అగ్నిదేవుడు కూడా మృగాలు పక్షులతో కూడిన ఈ వనాన్ని పూర్తిగా జ్వలింపజేసి తృప్తిని పొంది 6 రోజులు విశ్రాంతిని తీసుకున్నట్టు ఇంకెక్కడికి వెళ్లకుండా. ఇంత తృప్తి కలిగింది ఆయనకి, ఇంకా ఏది తినాల్సిన అవసరం రాలేదు. కాబట్టి పురుషశ్రేష్ఠులైనటువంటి మీ చేత సుఖం కలిగేటట్లు తృప్తి పొందానయ్యా, మీకు ఇష్టమైన చోటికి మీరు వెళ్ళండి అని అనుమతిస్తున్నానని అగ్నిహోత్రుడు పంపించేశాడు శ్రీకృష్ణార్జునుల్ని. ఆయన వెళ్ళిపోయాడు. అగ్నిహోత్రుడి చేత అనుమతి పొంది అర్జునుడు, శ్రీకృష్ణుడు, ఒకడు మిగిలిపోయాడు, ఎవడు? మయుడు. ఈ మయుడు ముగ్గురు కూడా అగ్నిహోత్రుడికి ప్రదక్షిణ చేసి యమునా నది సుందర తటం దగ్గర ముగ్గురు కూడా ఒక చోట వెళ్ళి కూర్చున్నారు. ఇక్కడ నుంచి సభాపర్వం ప్రారంభమవుతుంది. చూడండి, ప్రారంభం చేస్తుంటున్నాడు, నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమో. నరుడు నారాయణుడే, అర్జునుడు కృష్ణుడు అంటే. దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయే. ఈ అర్జునుడికి కృష్ణుడికి జయం కలుగుగాక. వైశంపాయన వాచ. ఇది ఒక పద్ధతి కలిగినటువంటి గ్రంథం అండి మహాభారతం అంటే. పారాయణకి ఇది వీలు కానటువంటి గ్రంథం. మహాభారతం పారాయణ గ్రంథం కాదు, ప్రవచన గ్రంథమే. ఇది వినాలి. అందున పర్వాన్ని కూడా చెప్పుకుంటూ మహా అన్నదాన శాంతి చెయ్యాలండి. దీని పద్ధతి అది. భారతం చెప్పావు అంటే బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టుకోవాలి, లేకపోతే 10 మందిని భోజనం పెట్టి వాళ్ళకి శాంతి జరపాలి. అంత శాంతి గ్రంథం ఇది. పితృపక్షాల్లో మనం నిర్వహిస్తున్నాము అంటే అది మనకన్నా గొప్పదైన అదృష్టం మరొకరికి లేదు. చెప్పాలి అంటే భారతం చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ మంది కనిపించరు మనకి. అందున
ధర్మయుక్తంగా గురు శుశ్రూష ద్వారా నేర్చుకుని భారతం చెప్పడం ఇంకా అరుదు. అంటే భారతం చాలా గొప్పదైనటువంటిది. భారతం చెప్పాము అంటే వేదం చెప్పినట్టు కింద లెక్క. అందుకనే అది స్తుతించబడింది. అందుకనే వరుసగా కూడా చెప్పకూడదు భారతాన్ని. ఈ సంవత్సరం ఇప్పుడు సభాపర్వం చెప్పుకుంటే వచ్చే సంవత్సరం అరణ్యపర్వం చెప్పకూడదు. అప్పుడు మళ్ళీ విరాట ఉద్యోగ పర్వాలు చెప్పుకోవాలి. మళ్ళీ ఆపై సంవత్సరం అప్పుడు మళ్ళీ అరణ్యంలోకి రావాలి. అలా చెప్పమన్నారు భారతాన్ని. కాబట్టి నారాయణుడికి నమస్కారం చేసి ప్రారంభం చేస్తున్నాడు సభాపర్వాన్ని. ఏమంటున్నాడు అంటే, ఆ ఖాండవవన దహనం అయిపోయిన తర్వాత మయుడు అనేటటువంటి దానవుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేసి అర్జునుడి యొక్క పరాక్రమాన్ని ప్రశంసించి తతోబ్రవీన్మయ పార్థం వాసుదేవస్య సంవిధౌ ప్రాంజలి శ్లక్ష్ణాయ వాచా పూజయిత్వా పునః పునః. పదే పదే నమస్కారాలు చేసి కాళ్ళ మీద పడ్డాడు మయుడు. దానవుడు దానవులందరికీ శిల్పి, దేవతలందరికీ విశ్వకర్మ ఎలా శిల్పో అలాగ దానవులందరికీ కూడా ఈ మయుడు అనేటటువంటి వాడు శిల్పి. ఆయన పాదాల మీద నమస్కారం చేశాడు. మయుడు అంటున్నట్ట కృష్ణుడితోనూ అర్జునుడితోనూ, అస్మాత్ కృష్ణాత్ సుసంరభాత్ పావకాశ్చ దిధక్షతః త్వయా త్రాతో అస్మి కౌంతేయ బ్రూహి కిం కరవణితే. నాకు ప్రాణభిక్ష పెట్టారు స్వామి మీరందరూ, మీకోసం నేను ఏం చెయ్యాలో చెప్పండి, నేను ఏదో ఒకటి మీకు నివేదన చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అర్జున ఉవాచ, ఏదో నిన్ను అనుగ్రహించానని చెప్పి నీ దగ్గర నుంచి ప్రతిఫలాక్షమ పొందడం అనేటటువంటిది క్షత్రియ లక్షణం కాదయ్యా, మాకేం అవసరం లేదన్నాడు. మేము ప్రీతితో ఉన్నాం నీ యందు, కాబట్టి నువ్వు హాయిగా వెళ్ళిపో నీ నీ యొక్క స్వక్షేత్రానికి అన్నాడు. నీ విషయంలో ఎప్పుడూ ప్రీతిగానే ఉంటామన్నాడు. మయుడు అన్నాడు, యుక్తమేతత్వయి విభో యథాస్త పురుషర్షభ. మీకు తగినట్లుగానే మాట్లాడారు స్వామి మీరు, కానీ ఇంతటి ప్రాణభిక్ష పెట్టినవాడు ఏదో ఒక దక్షిణ ఇచ్చుకోకపోతే నా మనశ్శాంతి అనేటటువంటిది శాంతించదు మనస్సు. నన్ను అనుగ్రహించడానికైనా దీని విధంగా మాకు ఏదో ఒక ఆజ్ఞ ఇవ్వండి. ప్రీతిపూర్వమహం కించిత్ కర్తుమిచ్చతి భారత. మనందరము భారతీయులమేనండి. భారత అని పిలిచారు. ఈ భరత వంశానికి చెందినటువంటి ఓ అర్జున, మనందరం భరత వంశానికి చెందిన వాళ్ళమే, మనందరం సనాతన ధర్మీయులమే, మనందరం మన సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మనం మతం మార్చుకోవడం కానీ మన ధర్మాన్ని విడిచిపెట్టడం కానీ ఇంతకన్నా దారుణమైన చర్య మరొకటి లేదు. ఎందుకంటే మిగతా దేశాల వాళ్ళు, మిగతా మతాల వాళ్ళు వచ్చి మనకు ఊడిగం చేశారు భారతదేశంలో. కాబట్టి ఓ భారత, ఈ దానవుడు కూడా వేరే లోకం నుంచి వచ్చిన వాడే, ఇతడు కూడా ఓ భారత నీకు నమస్కారం చేస్తానండి. భారతీయులకు అంత శక్తి ఉందండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి భారతీయుడిగా పుట్టినందుకు గర్వించు, సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నందుకు ఎంతగానో ఆనందించు, ఆ ధర్మాన్ని ప్రచారం చేయి, నలుగురిలోనూ ఆ భగవద్భావాన్ని పెంపొందించు, నలుగురి యందు కూడా ఆ యొక్క దైవాన్ని దర్శనం చేయి. నీకన్నా ఉత్తముడు మరొకడు ఉండడు, లోకం సుభిక్షమవుతుంది. సనాతన ధర్మం ఎక్కడ వృద్ధి చెందితే అక్కడ ధర్మం నిలబడుతుందండి, గుర్తుపెట్టుకోండి. మిగతా మతాల వల్ల అది జరిగేది కాదు. అందువల్ల భారత, ఓ భారతీయుడా, ఓ అర్జున, భరతవంశ శ్రేష్ఠుడా అని అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు ఆ దానవుడు. అహం హి విశ్వకర్మ వై దానవానాం మహాకవి. నేను దానవులందరికీ శిల్పాచార్యుణ్ణి, శిల్ప విద్యలో నేర్పరిని. అందుచేత ఏదో ఒకటి నిర్మించి మీకు ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఏదో ఒకటి నిర్మించేలాగా నన్ను అనుగ్రహించండి అంటే, అప్పుడు రమ్యాని సుఖగర్భాని భోగాఢ్యాని సహస్రశః ఉద్యానాని చ రమ్యాని సరాంసి వివిధాని చ. నేను పూర్వం రాక్షసుల కోసం భవనాలు నిర్మించాను, చాలా చాలా రమణీయమైన సుఖభోగాలకు ఆటపట్టైన ఉద్యానవనాల్ని తీర్చిదిద్దాను. పవిత్రమైన అస్త్రాలు, శస్త్రాలు, ఇచ్చమొచ్చినటువంటి రీతిలో నడిచే రథాలు, విశాలమైన నగరాలు, అట్టహాసంగా ఉండే ప్రాకారాలు. అసలు నేను నిర్మాణం చెయ్యని వస్తువు అంటూ లేదు. వాహనాల దగ్గర నుంచి, విమానాల దగ్గర నుంచి, ఆఖరికి అనేక కాలవల్ని కూడా సుందరంగా తవ్వాను నేను.
ఎంతటి శక్తి నాకున్నది, విచిత్రమైన నిర్మాణాలు చేయగలను, కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, మీకు నేనేదో ఒకని నిర్మాణం చేసిస్తానన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఓ శిల్పి, నీకు ప్రాణ సంకట పరిస్థితుల్లో నేను నిన్ను రక్షించాను తప్ప, నీకు ప్రాణదానం చేశాను తప్ప, నీ దగ్గర నుండి ఏదో ఆశించి నేను చెయ్యట్లేదు. ఒకవేళ నువ్వు అలాగే చెయ్యాలి అని అనుకుంటే, నీ సంకల్పమే అదైతే, అదిగో కనబడుతున్నారు కదా వాసుదేవస్వామి, కృష్ణస్య క్రియతాం కించిత్ తథా ప్రతికృతం మయి. ఆ కృష్ణ పరమాత్మకి ఏది కావాలో అది చెయ్యి, నేను సంతోషిస్తానన్నాడు. ఈయన మనసు ఆయన దగ్గర, ఆయన మనసు ఈయన దగ్గర ఉంటుందని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. అయ్యా, మీరు నన్ను చంపేద్దాం అనుకున్నారు, అగ్నిహోత్రుడు నన్ను చంపేద్దాం అనుకున్నాడు, కానీ అర్జునుడు నన్ను అనుగ్రహించాడు, అర్జునుడు నన్ను అనుగ్రహించాడు కాబట్టి మీరు నన్ను చంపకుండా వదిలిపెట్టారు. ఈరోజు అర్జునుడు కూడా మిమ్మల్ని కోరుకోమంటున్నాడు, మీరు ఏది చేయమంటే అది నేను చేస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన ఏమన్నాడో తెలుసా అండి, ఆయన ఎంత గొప్పగా మాట్లాడుతాడో చూడండి. ఇతడికి ఏం చెయ్యమని చెప్పాలి అని ఒకసేపు ఆలోచించాట శ్రీకృష్ణ పరమాత్మ. ఆలోచించి అంటున్నాడు, కురుపతికిన్ యుధిష్ఠిరునకున్, చక్కగా రాస్తాడు నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో, కురుపతికిన్ యుధిష్ఠిరునకున్ సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరామునకు అతి ప్రమదంబుగా రత్నరాజి సుందరమగు దాని నొక్క సభధాత్రికి అపూర్వమగును నర్చి చెచ్చరగొని రమ్ము నీదైన శిల్ప కళాకుశలత్వమేర్పడన్. అదే చెప్తాడు మూలంలో, యదిత్వం కర్తుకామోపి ప్రియం శిల్పవతాం వరా ధర్మరాజస్య దైతేయా యాదృశీ మిహమాన్యసే. ధర్మరాజు మహానుభావుడు, ధర్మశీలి, మా అందరికీ ఆయనే ప్రభువు. అలాంటి ధర్మరాజుకి నువ్వు ఒక గొప్పదైనటువంటి మూర్ధ్వలోకాల్లోనూ అధోలోకాల్లోనూ ఇప్పటి వరకు లేనటువంటి ఒక గొప్ప సభని ఒకదాన్ని నిర్మాణం చేసి ఇవ్వు, అది చాలు మాకు ఆనందాన్ని ఇస్తుందన్నాడు. నాకు నువ్వేం చేయక్కర్లేదు, మా ప్రభు అయినటువంటి ధర్మరాజు కోసం చెయ్యి, నువ్వేం చెయ్యాలన్నా అన్నాడు. అలా అనగానే మయుడు అన్నాడు, తప్పకుండా మహాస్వామి, ఇది నాకు మహాప్రసాదం వంటిది. ఎందుకంటే ఈ మనుజేంద్రుడు, ఎవరైనా మనుజేంద్రుడు ధర్మరాజు, ఇమ్మనుజేంద్రుడు ఇంద్రధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యములన్ పెద్ద ఇద్దరని, ఇంద్రుడి కన్నా ఇతర దానవుల కన్నా గొప్పవాడు ఈ ధర్మరాజు ఈ భూమి మీద. కాబట్టి ఇమ్మనుజేంద్రుడు ఇంద్రధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్దరనిగావున ఈతని పేర్మికిందగన్ నెమ్మిను నర్చెదన్ సభామణి ప్రభనొప్పగ దేవతా విమానమ్ములు నిట్టివేయని జనమ్ములు దానిని మెచ్చి చూడగన్. లోకాలన్నీ కూడా చూసి ఈ సభని, అసలు ఇలాంటి సభ ఏ లోకంలో అయినా ఉంటుందా అని ఆశ్చర్యపోయే విధంగా భూమి మీద ధర్మరాజు కోసం అంత గొప్ప సభని ఒకదాన్ని నేను నిర్మాణం చేస్తానన్నాడు. అలాంటి సభ ఇత పూర్వం నభూతో నభవిష్యతి, ఇలాంటి సభ అనేటటువంటిది ఇంకా ఉండదు. శిల్ప చాతుర్యాన్నంతటినీ, నాకు తెలిసిన శిల్ప చాతుర్యాన్నంతటినీ అందులో ప్రవేశపెడతానన్నాడు. అంతేకాదు, మీరు ఏ లోకానికి వెళ్ళండి, ఇంద్ర యమ వరుణ కుబేర, ఏ లోకాల్లో కూడా ఇది నీకు కనిపించదు. నాగు జాతికి వెళ్ళండి, పాతాళానికి, అతల వితల సుతల రసాతల పాతాళ, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ సభ కనిపించదు అన్నాడు. అలా ఒట్టు చెప్పి ఇంద్రుడి కన్నా దానవేంద్రుల కన్నా గొప్పవాడైన ధర్మరాజు భూమి మీద ఈ రోజు అందరి చేత కీర్తించబడుతున్నాడు. అలాంటి మానవేంద్రుడైనటువంటి ధర్మరాజు కోసం నేను ఈ సభని నిర్మాణం చేస్తానయ్యా అన్నట్టండి. ప్రతిగృహ్యాదు తద్వాక్యం సంప్రహృష్టో మయస్తదా విమాన ప్రతిమాం చక్రే పాండవస్య శుభాం సభాం. గొప్పదైనటువంటి సభని ఏర్పాటు చేస్తానన్నాడు. తత కృష్ణస్య పార్థస్య ధర్మరాజే యుధిష్ఠిరే. ఆనందించారు కృష్ణుడు అర్జునుడు. తీసుకుని మయుణ్ణి ధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్ళారట. అయ్యా, ఇతడు నీ కోసం ఒక చక్కటి మయ సభని ఏర్పాటు చేస్తాడు. మయుడు నిర్మించాడు కాబట్టి ఆ సభ మయ సభ.
చూడండి. తత కృష్ణశ్చ పార్థశ్చ, యుధిష్ఠిరుడి దగ్గరికి తీసుకువెళ్ళారు వీళ్ళిద్దరు. సపూర్వదేవ చరితం తథా తత్ర విశాంపతే కథయామాస దైతేయ పాండుపుత్రేషు భారత. రాజా, అప్పుడు మయాసురుడు పాండవులకి దైత్యుల యొక్క రాజు అయినటువంటి వృషభర్వుడి యొక్క కథ చెప్పాడు. పూర్వం హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర గిరిశృంగము అనేటటువంటి శతశృంగము అనేటటువంటి ఒక పర్వతం ఉన్నది. ఆ శతశృంగ పర్వతం పక్కనే కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతానికి ఎదురుగుండా మైనాక పర్వతం. ఈ మైనాక పర్వతం యొక్క పాదం దగ్గర బిందు సరోవరం అనేటటువంటి సరోవరం ఉన్నది. ఆ సరోవరంలో పూర్వం వృషభర్వుడు అనేటటువంటి రాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞాలు చేసినప్పుడు అక్కడ యూపస్తంభాలు కానీ యజ్ఞ మండపాలు కానీ అక్కడ యజ్ఞ సామాగ్రి కానీ అన్నీ నా చేతే సిద్ధం చేయబడ్డాయి. ఆ యజ్ఞ సామాగ్రి అంతటినీ కూడా అక్కడే వదిలిపెట్టేశాడు యజ్ఞం అయిపోయిన తర్వాత వృషభర్వుడు. ఆ వదిలిపెట్టిన యజ్ఞ సామాగ్రిని అంతటినీ ఇక్కడికి తీసుకొచ్చి దానిలో ఉన్న స్ఫటికాల చేత, మణుల చేత, బంగారము చేత, అక్కడ ఉన్నటువంటి సాలగ్రామ శిలల చేత ఇక్కడ గొప్పదైనటువంటి భవన నిర్మాణాన్ని చేస్తానన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు. తర్పయిత్య ద్విజశ్రేష్టాన్ పాయసేన సహస్రసః ధనం బహువిధం దత్వా తేభ్యయేవ చ వీర్యవాను. అక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ కూడా పూజ చేసి వాళ్ళకి క్షీరాన్నాన్ని వండించి వాళ్ళందరికీ సంతృప్తి చెందించి అనేక విధాలుగా ధనాన్ని దానం చేశాటండి. కట్టేవాడు కూడా అంత జాగ్రత్తగా అన్నశాంతి చెయ్యాలట. అందువల్ల మయుడు కట్టబోతున్నాడు కాబట్టి ముందుగా అన్నశాంతి చేసి బ్రాహ్మణులందరినీ తృప్తిపరిచాడు. దేవ బ్రాహ్మణులకు, నన్నయ్య చక్కగా తెలింగిస్తాడు దీన్ని, దేవ బ్రాహ్మణులకు నానావిధ పూజనలన్ తర్పణము చేసి ధరిత్రీ వనితకు అపూర్వ శ్రీగా వింపదొడంగే మయుడు కడు రమ్యముగన్. భూమి పూజ చేశాట ముందు మొట్టమొదట. ఎక్కడైతే ఈ సభ నిర్మాణం చేయాలనుకున్నాడో ఆ ఇంద్రప్రస్థంలో ఒక భూమిని ఎంచుకున్నాడు. ఎంచుకుని భూమి దగ్గర భూమికి పూజ చేశాడు. భూమి పూజ శంకుస్థాపన అయిన తర్వాత బ్రాహ్మణులందరికీ కూడా భోజనాలు పెట్టాడు. పెట్టిన తర్వాత ఎంత భూమి ఇచ్చాడు ధర్మరాజు, ఎంత కావాలని కోరుకున్నాడు మయుడు అంటే, సర్వార్తుగణ సంపన్న దివ్య రూపం మనోరమాము దశ కిష్కు సహస్రాంతాము మాపయామాస సర్వతః. ఆ సభని తయారు చేయడానికి 4 వైపులా 10,000 జానల పొడవు 10,000 జానల వెడల్పు కలిగేటట్లుగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. అంటే 10,000 జానలటండి లెక్క. ఓ పొడవు 10,000 జానలు, వెడల్పు 10,000 జానలు ఏర్పాటు చేసుకున్నాడు. కిష్కుహు అన్నాడు. కిష్కుహు అంటే హస్తములు అని, అంటే హస్తాలతో లెక్క వేశాడు జానలతో. అయితే ఉషీత్వ ఖాండవ ప్రస్థే సుఖవాసం జనార్దన. ఈ సామాగ్రి తెచ్చుకోవడానికి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ సన్నద్ధుడు అవుతున్నాడు మయుడు. ఈలోపు కృష్ణుడు అన్నాడు, అయ్యా ఇక నేను మరి సెలవు తీసుకుంటాను, చాలా రోజులైంది మా తండ్రి గారిని చూసి చాలా రోజులైంది, వెళ్ళి ఒక్కసారి మా ద్వారకకి మా తండ్రి గారిని చూడాలని ఉంది, మీరు నాకు సెలవిస్తే వెళ్తానన్నాడు ధర్మరాజుతో. అంటే ధర్మరాజు అన్నాడు, తప్పకుండా వెళ్ళవయ్యా, ఇంతకాలం మమ్మల్ని అందరినీ చక్కగా నీడలాగా ఉండి మా కార్యోన్నతికి, మా రాజ్యోన్నతికి, మా ధర్మానికి నువ్వు పాటుపడ్డావు. ఓ వాసుదేవా, మమ్మల్ని అందరినీ సత్యమార్గమునందు ఇలా నిలబెట్టమని ప్రార్థించాడండి ధర్మరాజు. చూడండి, వవందే చరణౌ మూర్ధ్ర జగద్వన్య పితృష్వసు సత్వయా మూర్ధ్రవాగ్రాత పరిష్వక్తశ్చ కేశవ. జగద్వందుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మేనత్తైనటువంటి కుంతీదేవి దగ్గరికి వెళ్ళి పాదాలకి నమస్కారం చేశాట. అతడి శిరస్సు మీద ఇలా చెయ్యి వేసి ఆశీర్వదించి కుంతీదేవి పైకి లేపి మూర్ధి స్నానం దగ్గర ఆ యొక్క ఆఘ్రాణం చేసింది, ముద్దు పెట్టుకుంది. అక్కడ ఆఘ్రాణించి దగ్గరికి తీసుకుని కృష్ణుణ్ణి దదర్శానంతరం కృష్ణ భగినీం స్వాం మహాయశ. ఆ యొక్క కుంతీదేవి దగ్గర అత్త దగ్గర సెలవు తీసుకుని భగిని చెల్లెలైనటువంటి ఆ సుభద్ర దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళి వస్తాను అని
కళ్ళంపట ఆనంద బాష్పాలు పెట్టుకున్నట్ట శ్రీకృష్ణ పరమాత్మంతటి ఆయన. అర్ఘ్యం తద్యం హితం వాక్యం లఘుయుత్వ మమత్తరం. ఆవిడ చాలా ఆనందించి అన్నగారికి చాలా అర్ఘ్యాన్ని పాద్యాన్ని భోజనాన్ని అన్నీ సిద్ధం చేసి పెట్టి ద్వారకా ప్రయాణానికి సిద్ధంగా దగ్గరుండి పంపిస్తోంది. సుభద్ర కూడా సగౌరవంగా తన తల్లిదండ్రుల్ని బంధువుల్ని అందరినీ అడిగానని చెప్పమని అన్నగారితో చెప్పిందండి. సోదరి సుభద్రని సంతోషింపజేసి ఆశీర్వదించి తన ప్రయాణాన్ని సమ్మతి పొంది వృష్టివంశ ప్రదీప, ఆ వృష్టివంశ ప్రదీపుడు దదర్శనానంతరం కృష్ణం దౌమ్యం చాపి జనార్దన, ఇంటి పురోహితుడు పాండవులకి ఆయన దౌమ్యుడు. ఆ దౌమ్యుడికి వెళ్ళి నమస్కారం చేశాడు, ద్రౌపదిని ఆశీర్వదించాడు. బయలుదేరుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ సేతు జన సందోహం అంతా కూడా వెనకాల కదిలిందండి. శ్రీకృష్ణ పరమాత్మ నడుస్తూ వెళ్తూ ఉంటే ప్రజలందరూ రోడ్లకి అటు ఇటు కిక్కిరిసిపోయి నిలబడ్డారట. ఆ యొక్క ఇంద్రప్రస్థంలో ఆ రోజు ఏమిని వర్ణిస్తాం ఆ మహానుభావుడి దివ్య లావణ్య రూప గుణ వైభవాలన్నింటినీ. ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలు ద్రావిన ప్రౌఢబాలుడితడే, వ్రేల్మిడి చానూరు విరచి లోకముల మెచ్చించిన ఆ జగజట్టి ఇతడే, కురువృద్ధుడగు కంసుదునిమి ఆతని తండ్రి పట్టము గట్టిన హరి ఇతండే, సచవామకు పారిజాతంబు పైగల కోర్కె తీర్చిన ప్రభువితండే, వెన్నలును గోపికా చిత్త వృత్తములును అరసి మృచ్చిల నేర్చిన హరితండే, శృతి శిరోభాగమున తన సుభగ చరణ సరసిజామోదమును గూర్చు చతురుడు ఇతడే, రమారమణ గోవింద గోవింద. శ్రీకృష్ణ పరమాత్మ లీలా విశేష గుణ వైభవములన్నింటినీ కల్లారా చూసి తరించి ఆనందించి భావించి కృతకృత్యులైపోయినటువంటి ఆ ద్వారక ప్రజలు ఒకళ్ళు, ఈ ఇంద్రప్రస్థ ప్రజలు ఒకళ్ళు ధన్యులండి. నిజానికి చెప్పాలి అంటే వాళ్ళందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మకి సాగనం చేస్తున్నారు. వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు స్వామి. ఆ గుర్రం దగ్గరికి వచ్చాడు, రథం దగ్గరికి పైకి ఎక్కి కూర్చున్నాడు. దారకుణ్ణి పక్కకి తప్పుకోమన్నాడు ధర్మరాజు. తాను పగ్గాలు పట్టుకున్నాడండి, లేచి కూర్చుని పక్కకి వెళ్ళి నిలబడ్డాడు అర్జునుడు వింజామర వీరుస్తూ. నకుల సహదేవులు ఛత్ర చామరాలు పట్టుకున్నారు. భీముడు వెనక్కాల గద ధరించి నడుస్తూ రథం వెనక్కాల కొన్ని వేల మందిని వెంట పట్టుకుని వస్తున్నాడు. స్వామివారిని కొన్ని 2 క్రోసుల దూరం దాకా సాగనంపారు. అలాగా వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజును చేశారు. నాయన చాలు, ఇంత దూరం కన్నా ఇంక రాకూడదు, నువ్వు హాయిగా వెనక్కి తిరిగి రాజ్యం చేసుకో, నేను ద్వారకకు బయలుదేరతానన్నాడు. పరిష్వంగం చేసుకుని ధర్మరాజుకి కృష్ణుడంతటి వాడు పాదాలకి నమస్కారం చేశాడండి. ధర్మరాజుకి ఎంత గొప్ప ఇష్టమో కృష్ణుడికి, పెద్దవాడే ధర్మరాజు కృష్ణుడి కన్నా. అందువల్ల పాదాలకి నమస్కారం చేస్తే పైకి తీసి కళ్ళంపట నీళ్లు పెట్టుకుని ధర్మరాజు మూర్ధి స్నానమునందు ముద్దు పెట్టుకుని ఆగ్రాణించాడు. నీకు శుభం కలుగుతుంది నాయన అన్నాడు. యుధిష్ఠిరుడు ఆ పరమాత్మతో అంతటి అనుభవాన్ని పొందాడు. చూడండి, మరలా వస్తానని చెప్పి పాదచారులుగా వస్తున్న వెనక్కాల నగరవాసులందరినీ కూడా పాండవుల్ని ప్రేమానురాగాలతో వెనక్కి సాగనంపాడండి. వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళారు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకి వెళ్ళాడు. ధర్మరాజు తన యొక్క ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు హాయిగా ఉండగా ఈలోపు ఈ మయుడు అక్కడి నుంచి తిరిగి వచ్చాడు సామాగ్రిని అంతటినీ వెంట పెట్టుకుని హిమవత్పర్వత ప్రాంతం దగ్గర నుంచి. ఇక రేపన్న రోజున ఈ మయసభని కడతాడు. ఆ మయసభలోకి ఆ యొక్క ధర్మరాజు గారు గృహప్రవేశం చేస్తారు. ఎంతమంది వస్తారో ఆ మయసభ యొక్క గృహప్రవేశానికి, ఎంతమంది మహర్షులు వస్తారో ఆ మహర్షులతో పాటుగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నారదుల వారు వస్తారు. అప్పుడు అడుగుతాడు ధర్మరాజును, అయ్యా ఇలాంటి సభ మీరు 3 లోకాలు తిరిగిన వాళ్ళు కదా, ఏ లోకంలోనైనా చూసారా అంటే అప్పుడు చెప్తాడు, వివిధ లోకాల్లో కూడా సభలు ఉన్నాయి కానీ ఇలాంటి సభ నేను ఎక్కడా చూడలేదయ్యా అని. అసలు అంత సభ అంత గొప్పదవడానికి అందులో ఉన్న విశేషాలు ఏమిటి, మిగతా లోకాల్లో ఉన్న సభల యొక్క వైభవం ఏమిటో కూడా రేపన్న రోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం.
కాళే వర్షతు వర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త.